believe, only believe, and all things are possible. Only believe. My Lord, I believe. My Lord, I believe that all things are possible. My Lord, I believe. My Jesus is here. Precious Pastor, Brother Ashish and Brother Mark. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. We thank you once again, Abba, Heavenly Father. Abba, పరలోకపు తండ్రి, మరొకసారి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. For giving us another time and opportunity to come in your presence. నీ ప్రసన్నతలోకి వచ్చుటకై మరొక సమయాన్ని, మరొక అవకాశం మాకు ఇచ్చినందుకై. Under your shed blood we come. నువ్వు చిందించిన రక్తము క్రిందికి మేము వచ్చుచున్నాము. Desiring another time of fellowship with you. నీతో మరొకసారి సహవాసం చేయవాలని ఆశపడుతూ వచ్చినాము. May you break this bread of life for us. ఈ జీవపు రొట్టెను మా కొరకు ప్రభువా విరువుము. And feed thy lambs. నీ గొర్రె పిల్లలను పోషించుము. As we completely surrender ourselves into your hands of grace. నీ కృపా హస్తంలోనికి మేము సంపూర్తిగా నీకు సమర్పించుకుంటుండగా. Under your blood we come. నీ రక్తము క్రిందికి మేము వచ్చుచున్నాం. We bring our wives, our children, our churches, our families under your blood. మా యొక్క భార్యలను, పిల్లలను, సంఘములను, కుటుంబాలను మేము నీ రక్తము క్రిందికి తీసుకొస్తున్నాం. May you come and talk with our hearts. నీవు వచ్చి మా హృదయాలతో మాట్లాడును గాక. In the name of Jesus Christ, O Lord, we ask this prayer. యేసుక్రీస్తు నామములో మేము ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. God bless you all. దేవుడి మీద దీవించును గాక. Let's open our Bibles. మనొక పరిశుద్ధ గ్రంథమును మనం తెరుద్దాం. And let's turn to the book of Ezra. మరి ఎజ్రా గ్రంథం వైపు తిప్పుదాం మనము. And we are going to read from Ezra chapter 9. మరి మనము ఎజ్రా అధ్యాయము 9 నుండి మనము చదవబోతున్నాము. And we are going to read from verse 1 to verse 5 and 6. మరి 1వ వచనం నుండి 5వ వచనం వరకు 6వ వచనం వరకు చదువుదాం. I'll request my brother to read in Telugu to cut short the time. సమయం ఆదా చేయుటకు సోదరుని నేను తెలుగులో చదవమని కోరుతున్నాను. ఎజ్రా 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలులను, యాజకులను, లేవీయులను, కానానీయులను, హిత్తీయులు, పెర్జీయులు, యోబుసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తులు, అమ్మోరీయులు అను దేశపు జనములో నుండి తమ్ము తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసికొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి.
నేను ఈ సంగతిని విని నా వస్త్రంపై దుప్పటిని చింపుకొని, నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతపడి సాయంత్ర పర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్ర పర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నది. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Lord Jesus, we thank you for the reading of the word. ప్రభువైన యేసు, నీ యొక్క చదవబడిన వాక్యము కొరికై నీకు వందనాలు తెలియజేస్తున్నాం. Now may you come and break this bread of life for us. ఈ జీవపు రొట్టెను మీరు వచ్చి మా కొరకు ప్రభువా విరువుము. Let every evil and power of darkness be cast in hell for the day of their destruction. మరి ప్రతి విధమైన దురాత్మ దయ్యపు శక్తులు నాశన దినం కొరకై అవి అక్కడ బంధించబడును గాక. And neither attack us, our families or our churches. మమ్మల్ని కానీ మా కుటుంబాలు కానీ మా సంఘాలను కానీ అవి దాడి చేయకుండా ఉండును గాక. But be bound in hell for the day of their destruction. కానీ వాటిని మేము నాశన దినం కొరకై పాతాళంలో బంధిస్తున్నాం, నరకంలో బంధిస్తున్నాం. And let thy sweet Holy Spirit have preeminences here. మరి నీ యొక్క మధురమైన పరిశుద్ధ ఆత్మ ప్రాముఖ్యతను ఇక్కడ కలుగుడును గాక, ప్రథమ స్థానం ఇక్కడ కలుగుడును గాక. In the name of Jesus Christ, O Lord, we ask this prayer. యేసుక్రీస్తు నామములో ఓ ప్రభువా ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. You can be seated. మీరు కూర్చొనవచ్చు. Amen. ఆమేన్. How much time do we have, brother? I mean, 1.5? 1.5? Okay, fine. God bless you. సరే, దేవుడిని దీవించును గాక. I really thank God that He gave me a privilege to come amongst you all. మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి నేను నిజంగా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. And to witness this gospel to the bride of Christ. క్రీస్తు ఒక వధువుకి సువార్తను నేను సాక్ష్యం ఇవ్వడానికి. And God bless Pastor Abraham for all the nice words which he read for me. మరి పాస్టర్ అబ్రహాం గారిని దేవుడు దీవించును గాక. ఆ మంచి మాటలు ఏవైతే నా కొరకు ఆయన చదివాడో వాటన్నింటిని బట్టి God really bless you, my brother. మరి సోదరుడా, దేవుడు నిజంగా నేను దీవించును గాక. It's a compliment. God bless you. అది నిజంగా మాకు ఒక కాంప్లిమెంట్ అయి ఉన్నది, అభినందన అయి ఉన్నది. I don't find myself worthy of these. ఇలాంటి విషయాలకు నేను నిజంగా అర్హుడను కానని నేను అనుకుంటున్నాను. But I really thank God for that. కానీ దాన్ని బట్టి నేను నిజంగా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నా. And finally, all glory belongs to our Lord. మరి ఇక చివరిగా సమస్తమైన మహిమ ప్రభువుకే చెందును కాక. So blessed be the name of the Lord. ప్రభు ఒక నామమే స్తుతింపబడును కాక. Amen. ఆమేన్. Yes, it's true that many people in the world are now hearing this message. అవును, నిజమండి. ప్రపంచంలో అనేక మంది జనులు ఇప్పుడు ఈ వర్తమానమును వింటున్నారు. And you don't know who is hearing right now. మరి నీకు తెలియదు ఇప్పుడు ఈ సమయంలో ఎవరు వింటున్నారో, And who is getting converted. మరి ఎవరు మార్పు చెందుతున్నారో. Yes, God is doing great works. అవును, దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తున్నాడు. So blessed be the name of the Lord. కాబట్టి ప్రభు ఒక నామమే స్తుతింపబడును గాక. I like to continue on with a message. మరి వర్తమానమును నేను కొనసాగించగోరుతున్నాను. Just to have a small recap for 2 minutes. మరి 2 నిమిషాలు మనము పొద్దున చెప్పుకున్న దాన్ని మరొకసారి చెప్పుకుందాం. Yesterday night we saw the coming of this new pope. మరి నిన్న రాత్రి మనం చూసాము ఈ కొత్త పోపు రావడం గురించి. And now this is an important sign for us. మరి ఇప్పుడు అది మనకు ఒక ప్రాముఖ్యమైన సూచనగా ఉన్నది. That squeeze is very near. ఆ యొక్క ఒత్తిడి చాలా దగ్గరలో ఉన్నది. And that the bride is now getting ready for the rapture. మరి ఇక వధువు ఎత్తబడుట కొరకు సిద్ధపడతా ఉన్నది. Then today morning we saw మరి ఈ ఉదయకాల సమయంలో మనం చూసాం how today's Daniel, after seeing these things, understood. ఈ కార్యములన్నిటిని చూసిన తర్వాత దానియేలు, ఈ రోజు దానియేలుకు ఈ విషయాలు ఎలా గ్రహించాడో. And then we saw the curses in the law. మరి మనము ఆ ధర్మశాస్త్రంలో ఉన్న శాపములు మనం చూసాం. We also saw this. మనం ఇది కూడా చూసాం. Those who are in Christ are not under that curse. ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారు ఆ శాపం క్రింద లేరు.
But the church which started at Pentecost, కానీ సంఘము పెంతెకోస్తు దగ్గర ప్రారంభించబడినది. it started in grace. మరి అది కృపలో ప్రారంభించబడినది. But the minute Nicolaitans came in, కానీ నికోలేతులు లోనికి వచ్చిన క్షణంలోనే and the leadership of Holy Ghost was taken away, పరిశుద్ధాత్మక నాయకత్వం అనేది తీసివేయబడినది. the people came back to law. మరి ప్రజలు మరలా తిరిగి ధర్మశాస్త్రం వైపుకు వచ్చేసారు. Now, I don't have time tonight. ఈ రాత్రి నాకు ఆ సమయం లేదు కానీ Maybe Ongole, Gudur or Tirupati, wherever we have the meetings, మరి ఒంగోలులో కానీ గూడూరులో కానీ లేకపోతే తిరుపతి కానీ ఎక్కడైతే మన కూటాలు ఉన్నాయో I will show to you that Branham said మరి సోబెనాం గారు చెప్పిన దాన్ని నేను మీకు చూపిస్తాను. that when Nicolaitans came in, నికోలైతులు లోపలికి వచ్చినప్పుడు the priesthood got corrupted. దట్స్ రైట్, ఆ యాజకత్వం అనేది చెడిపోయింది. And it came back to the old Aaronic priesthood. మరలా తిరిగి ఆ పాత ఆరోను క్రమములోని యాజకత్వం వైపుకు తిరిగి వచ్చింది అది, which Israel had under the law. ఇశ్రాయేలులది ధర్మశాస్త్రం కింద కలుగున్నవారు. The priesthood under which Paul came, apostles came, was on another order. యా, మరి ఈ యొక్క యాజకత్వం ఏదైతే ఉన్నదో పౌలు గారు ఏ యాజకత్వం కింద వచ్చాడో, మరి అపోస్తులు ఏ యాజకత్వం కింద వచ్చారో అది మరొక క్రమములో నుండి వచ్చిన యాజకత్వం అయి ఉన్నది, which is in the order of Melchizedek. అదే మనకు మెల్కీసెదెకు యొక్క యాజకత్వపు క్రమమై ఉన్నది. అది which is under grace. అది కృప కింద అయి ఉన్నది అది. But they shifted back to the old priesthood. కానీ వారు తిరిగి ఆ పాత పురాతనమైన ఆ యాజకత్వం వైపు మరలా తిరిగి వెళ్ళిపోయారు. The church that started at Pentecost in grace under Holy Ghost slided back to law. యా, మరి సంఘము ఏదైతే పెంతెకోస్తు యొక్క మరి కృప కింద ప్రారంభమైనదో అది మరలా తిరిగి ధర్మశాస్త్రమునకు వెళ్ళిపోయినది. And naturally the curses written in Deuteronomy 28 applied to them. మరి సహజంగానే ఆ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క శాపములు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు ఆపాదించబడ్డాయి. And what I was trying to tell you today morning, ఈ ఉదయకాల సమయంలో నేను ఏం చెప్పడానికి ప్రయత్నించానంటే grace has given us a prophet today. ఈ రోజున కృప మనకు ప్రవక్తను అనుగ్రహించినది. Grace has given us the pillar of fire, the cloud and all these things. మరి కృప మనకు అగ్ని స్తంభమును మేఘమును మరి ఇవన్నీ కార్యాలు మనకి ఈ రోజున అనుగ్రహించినవి. But what happened? కానీ ఏం జరిగింది? Again that spirit అదే ఆత్మ మరలా tried to attack this last day church. ఈ చివరి కాలములో ఉన్న ఈ చివరి దినములో ఉన్న సంఘము పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నది. And what happened as a result? మరి దాని ఒక ఫలితంగా ఏం జరుగుతున్నది? The prophet said, ప్రవక్త చెప్పాడు, this message can never be denominated. yes, ఈ వర్తమానము ఎన్నడూ కూడా సంఘ శాఖగా చేయబడదు. So to denominate you have to get out of the message. yes, దీనిని నీవు సంఘ శాఖగా చెయ్యాలి అంటే నువ్వు వర్తమానములో నుండి బయటికి రావాల్సి ఉన్నది. Now today's Daniel, మరి ఈ రోజు దానియేలు after seeing these signs, ఈ యొక్క సూచనలు చూసిన తర్వాత will start praying to God వాళ్ళు దేవునికి ప్రార్థించడం మొదలు పెడతారు. that God forgive us. అది దేవా మమ్మల్ని క్షమించుము, Forgive us as message believers. ఒక వర్తమాన విశ్వాసులుగా మమ్మల్ని క్షమించుము. In the message world also lot of wrong has happened. మరి ఈ వర్తమానం యొక్క ప్రపంచంలో కూడా అనేకమైన తప్పులు జరిగినవి. Who will stand in the gap? వారే అక్కడ ఆ తప్పుల గురించి ఎవరు ఖాళీలో నిలబడతారు? What was Daniel's prayer? దానియేలు ప్రార్థన ఏంటి? He's preparing for a revival. ఆయన ఒక ఉద్యమం కొరకు సిద్ధపడుతున్నాడు. And the last day Daniels are praying, చివరి దినములలో ఉన్న దానియేలు ప్రార్థన చేస్తున్నారు, which will break a revival amongst the people. ప్రజల మధ్యలో అది ఒక ఉద్యమమును తీసుకురాబోతున్నది. Amen and amen. ఆమేన్ మరియు ఆమేన్. I didn't prepare, I didn't read. After preaching morning's message, I went back to the hotel. మరి నేనేమి చదవలేదు, నేనేమి సిద్ధపడలేదు. పొద్దున వర్తమానం బోధించిన తర్వాత నేను తిరిగి హోటల్కి వెళ్ళిపోయా. I don't know about you, మీ గురించి నాకు తెలియదు, but I am still anointed by that anointing. మరి ఆ ఉదయం ఉన్న అభిషేకంతో ఇంకా నేను అభిషేకించబడే ఉన్నా నేను. Yes. అవునండి. And I don't want to lose it. మరి దాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు.
And in my room, I started praying again. మరి నా యొక్క గదిలో నేను మరలా ప్రార్థించడం మొదలుపెట్టిన. And I said, Lord, may you forgive us. మరి నేను చెప్పాను, ప్రభువా దయచేసి నువ్వు మమ్మల్ని క్షమించును గాక. Yes. అవును. And while I was doing it, అది నేను చేస్తూ ఉండగా, and I opened the Bible, మరి నేను పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచా. the book of Nehemiah opened before me. మరి నేను బైబిల్ని పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచిన వెంటనే నా దగ్గర నెహెమ్యా పుస్తకం తెరబడింది. Some things opened there. అక్కడ కొన్ని విషయాలు తెరబడ్డాయి. From where I went to Ezra. తర్వాత అక్కడ నుండి నేను ఎజ్రా యుద్ధకు వచ్చా. And from Ezra, I came to a message Brother Branham preached. మరి ఎజ్రా యుద్ధ నుండి నేను ఒక వర్తమానం దగ్గరకు వచ్చాను. అది సోదర్ బెనమ్ గారు Now you బోధించింది. who are reading the message know this. మరి వర్తమానం చదువుతున్న మీకు ఈ విషయం తెలుసు. Brother Branham preached a wonderful message from this passage. ఎగ్జాక్ట్లీ. సోదర్ బెనమ్ గారు ఇప్పుడు మనం చదివిన ఈ యొక్క ఏదైతే ఉందో ఆ లేఖనంలో నుండి అద్భుతమైన వర్తమానాన్ని ప్రవక్త గారు బోధించారు. And the name of that message is A Blushing Prophet. మరి ఆ వర్తమానం ఒక పేరేంటే ముఖము ఎర్రబారుచున్న ప్రవక్త. And when I was reading this message, మరి ఎప్పుడైతే నేను ఆ వర్తమానం చదువుతున్నానో, I'll just read this quote to you before I start the message. మరి వర్తమానమును నేను ప్రారంభించే ముందు నేను ఈ యొక్క కొటేషన్ని నేను చదవగోరుతున్నాను, ఈ వ్యాఖ్యానాన్ని. Paragraph 23 says, మరి 23వ పారాగ్రాఫ్ చెప్తున్నది, this is what God showed me. మరి ఇది నాకు దేవుడు చూపించాడు. And when you see a servant of God get so sincere, మరి నీవు ఒక దేవుని యొక్క సేవకుడు చాలా యథార్థముగా అవ్వడం నువ్వు చూసినప్పుడు, till he is on his face with his hands in the air, praying to God, మరి తన యొక్క చేతులను గాలిలో పైకెత్తి తన యొక్క ముఖమును కలుగుండి ప్రార్థించినప్పుడు, and blushing because the iniquity of the people, మరి ప్రజల యొక్క అతిక్రమములను బట్టి తాను ముఖము ఎర్రబారుచు ఉండగా, then you are going to see a revival start. మరి నీవు ఒక ఉజ్జీవము ప్రారంభమవుట నువ్వు చూస్తావు. A man cannot lay in the presence of God మరి దేవుని యొక్క ప్రసన్నతలో ఒక మానవుడు నిలిచి ఉండలేడు. A church cannot stay in the presence of God ఒక సంఘము దేవుని యొక్క ప్రసన్నతలో నిలిచి ఉండలేదు under repentance, మరి పశ్చాత్తాపము కింద, unless the Holy Spirit comes down పరిశుద్ధాత్మ కిందికి వచ్చే వరకు and gives unction and power మరియు అక్కడ మాట మరియు శక్తినిచ్చి to start a move of God మరి దేవుని యొక్క కదలికను ప్రారంభించడానికి in there among those people. ఆ ప్రజల మధ్యలో అది చేయడానికి Just got to be. అది జరగవలసి ఉన్నది. What was he saying? అని ఏం చెప్తున్నాడు? When you see a man of God praying for the sins of the people, ప్రజల యొక్క పాపము కొరకు ఒక దేవుని మనుషుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు నువ్వు చూసినప్పుడు, that's what we were seeing today morning. ఈ ఉదయకాల సమయంలో మనం అదే చూస్తున్నాము. And he's praying to God ఆయన దేవునికి ప్రార్థిస్తున్నాడు for the iniquity of his people. తన ప్రజల యొక్క అతిక్రమముల కోసము. A revival will start. ఒక ఉజ్జీవం ప్రారంభమవుతుంది. That's what we were preaching today morning. ఈ ఉదయకాల సమయంలో మనం ఏదైతే బోధిస్తున్నామో దాని గురించే God was seconding that this is what I had to tell the people. మరి ఇది దేవుని ప్రజలకు, దేవుని పిల్లలకు ఈ విషయాన్ని చెప్పవాలని దేవుడు నాకు అది చూపిస్తున్నాడు. Now I have some thoughts for you today evening. ఈ సాయంకాల సమయంలో నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి మీకోసం. And may God give me grace to share it. మరి వాటిని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు కృపను ఇచ్చును గాక. And show you some things. కొన్ని విషయాలను నేను మీకు చూపించడానికి. As we saw yesterday, నిన్నటి దినమందు మనం చూసినట్టుగా God will never change his principles. దేవుడు తన యొక్క సూత్రములను ఎన్నడూ కూడా మార్చడు. God will never change his ways. దేవుడు తన యొక్క మార్గములను ఎన్నడూ కూడా మార్చడు. And here Ezra has come to Jerusalem. మరి ఇక్కడ ఎజ్రా యెరూషలేముకు వచ్చాడు. And he's finding a problem here. మరి ఇక్కడ ఆయన ఒక సమస్యను కనుగొంటున్నాడు. What is the problem with these people? ఈ జనుల యొక్క సమస్య ఏమిటి? Now we have seen many types and shadows. మనం చాలా రకములైన సాదృశ్యాలు మరియు ఛాయలు చూసాము. Today we are going to see another type. ఈ రోజు మరొక సాదృశ్యాలు మనం చూడబోతున్నాం. We are going to see another picture in the message. వర్తమానంలోనే మరొక దృశ్యాన్ని మనం చూడబోతున్నాం.
Ezra has returned to Jerusalem. మరి ఎజ్రా తిరిగి యెరూషలేములోనికి వచ్చున్నాడు. And when he came to Jerusalem, మరి ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు he finds there is a problem there in the people. మరి ఆయన కనుగొన్నాడు అదేంటిదంటే ప్రజలలో ఒక సమస్య ఉన్నది అని. My precious brother and sister, నా ప్రశస్తమైన సోదరి సోదరుడా, who are these people? ఈ జనులు ఎవరు? They were those who have come out of Babylon. ఆ జనులు ఎవరంటే వారు బబులోను నుండి బయటకు వచ్చిన వారు. Now we are seeing another picture today. ఈ రోజు మరొక దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. They who had been in the bondage, ఎవరైతే ఆ చెరలో ఉండేనో had heard a voice, వారు స్వరమును విన్నారు. come out of Babylon. బబులోను నుండి బయటికి రండి అని పిలిచాడు. And they had come out of Babylon మరి బబులోను నుండి వాళ్ళు బయటికి వచ్చారు. and come back to Jerusalem మరి వాళ్ళు తిరిగి యెరూషలేముకు వచ్చారు. to rebuild the temple of God. దేవుని యొక్క మందిరాన్ని మరలా తిరిగి కట్టడానికి. And these people మరి ఈ జనులు who had come out, ఎవరైతే బయటికి వచ్చారో, now what are we today? ఈ రోజు మనం ఏమై ఉన్నాం? After 7 decades, 7 దశాబ్దాల తర్వాత, after being in bondage of Babylon, బబులోనులో మనము బానిసలుగా ఉన్న తర్వాత, being in those denominations, ఆ సంఘ శాఖలలో ఉన్న తర్వాత, we today heard a voice, ఈ రోజు మనం ఒక స్వరమును విన్నాము. come out of Babylon. బబులోను నుండి బయటికి రండి. And by the grace of God we came out. దేవుని కృప ద్వారా మనం బయటికి వచ్చాం. Is that the picture? అదేనా ఈ దృశ్యం? We are seeing another picture today. ఈ రోజు మరొక దృశ్యాన్ని చూడబోతున్నాం. But these people కానీ ఈ జనులు who had come out of Babylon, బబులోను నుండి ఎవరైతే బయటికి వచ్చారో, when Ezra visits them, మరి ఎజ్రా వారిని దర్శించినప్పుడు he finds a slight problem. It's not a slight, it's a big problem there. ఆయన ఒక సులువైన ఒక సమస్యను కనుగొన్నాడు. అది సులువైనది కాదు, చాలా పెద్ద సమస్యను కనుగొన్నాడు. And what is the problem? ఆ సమస్య ఏంటి? The problem is this: మరి సమస్య ఇది, they had married strange wives. వారు వేరే అన్యులైన వారిని వివాహం చేసుకున్నారు. They had gone outside to get married. వివాహం చేసుకోవడానికి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. And based on this, Brother Branham gave some comments. మరి దీనిపైన ఆధారపడి సోదరు బ్రహ్నాం గారు కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. Listen to this carefully because I'm preaching a subject today. దీన్ని జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను ఒక వర్తమానము ఒక అంశమును మీకు బోధిస్తున్నాను. God protecting his bloodline. దేవుడు తన యొక్క రక్తపు రేఖను కాపాడుతా ఉన్నాడు ఆయన. I repeat the title. నేను మరలా తిరిగి చెప్తున్న అంశం పేరు చెప్తున్నా వినండి. God protecting his bloodline. దేవుడు తన రక్త రేఖను కాపాడుచున్నాడు. Now I'm going to read what the prophet said. మరి ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని నేను ఇప్పుడు చదవబోతున్నాను. In paragraph 12 of Blushing Prophet, he says, మరి ఈ యొక్క ముఖం ఎర్రబరుచిన ప్రవక్త అనే వర్తమానములో పారాగ్రాఫ్ 12 లో చెప్పాడు. now Israel was a chosen, elected, selected people. మరి ఇశ్రాయేలు ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన ప్రజలై ఉన్నారు. That God had chose Israel for one specific purpose. మరి దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకై ఇశ్రాయేలులను ఆయన ఎన్నుకున్నాడు. That the blood of Israel should be the cleanest blood stream. మరి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క రక్తము అది ఎల్లప్పుడూ శుద్ధిగా ఉండాల్సిన రక్తపు రేఖ అయి ఉన్నది. For out of that lineage was going to come the Messiah himself. ఎందుకంటే ఆ రక్తపు రేఖలో నుండే, ఆ వంశవళిలో నుండే మెస్సయ్య స్వయంగా రాబోతున్నాడు. I'm jumping to para 16. 16వ పారాగ్రాఫ్ లోనికి నేను వెళ్తున్నాను. If you're reading it in your table or whatever, and if you can hear it, you can hear it. మరి మీరు దాన్ని చదివితే, ఒకవేళ మీరు దాన్ని మీరు టేబుల్లోనో ఇంకేదైనా చదవచ్చు. మరి మీరు వినాలనుకుంటే నేరుగా కూడా వినండి. Now we find paragraph 16. మరి 16వ పారాగ్రాఫ్ లో Now we find that Israel was not to mix marriage. మరి మనం ఇక్కడ కనుగొన్నాము, ఇశ్రాయేలు మిశ్రమమైన వివాహములు చేసుకోవడానికి వీల్లేదు. Their marriage was to be among one another. మరి వివాహం అనేది వారి మధ్యలోనే, ఒకరితో ఒకరికి వారి మధ్యలోనే జరగవలసి ఉన్నది. No Israelite to ever marry a Gentile. మరి ఒక ఇశ్రాయేలుడు తను ఎన్నడూ కూడా ఒక అన్యుణ్ణి వివాహం చేసుకోవడానికి వీల్లేదు. But was to keep their blood stream clean. ఎందుకంటే ఆ రక్తపు రేఖను వారు శుభ్రముగా ఉంచవలసి ఉన్నది. And even till this day, మరి ఈ రోజు ఈ దినం వరకు కూడా I believe the Jewish blood stream is the cleanest blood stream on the face of the earth today. మరి నేను నమ్ముతున్నాను, ఈ యూదుల యొక్క రక్తపు రేఖనే శుభ్రమైన రక్తరేఖ ఉన్నది. నేను
is the Jew. అది యూదులు. They are still looking for that Messiah. వారు ఇంకా నా మెస్సీయా కొరకు ఎదురు చూస్తున్నారు. But we know that he has already come. అయితే మనకు తెలుసానా ఇదివరకే వచ్చున్నాడని. And their eyes were blinded. వారి యొక్క కనులు గుడ్డితనం చేయబడినవి. That we could have a chance of repentance through Christ. దాని ద్వారా మనకు క్రీస్తు ద్వారా పశ్చాత్తాపపడడానికి మనకు అవకాశం దొరికింది. Out of all the families on earth, మరి భూమిపై ఉన్న కుటుంబాలన్నిటిలో God had chose the Jewish stream. మరి దేవుడు యూదుల యొక్క రక్తరేఖను ఆయన ఎన్నుకున్నాడు. And it began from Abraham. మరి అది అబ్రాహాము దగ్గర నుండి మొదలైనది. He is the father. ఆయనే తండ్రి. He is the patriarch. ఆయనే మూల పురుషుడు. And through Abraham, God is bringing a bloodline. మరి అబ్రాహాము ద్వారా దేవుడు ఆ రక్తరేఖను తీసుకొస్తున్నాడు. And it had to remain pure. మరి అది శుభ్రముగా ఉండవలసినగా ఉన్నది. What is the reason of this purity? మరి ఈ శుభ్రముగా ఉండడానికి పవిత్రంగా ఉండడానికి కారణం ఏంటిది? Because through that bloodline, ఎందుకంటే ఆ రక్తరేఖ ద్వారా Christ would come. క్రీస్తు వస్తున్నాడు. Now you who are in the message, మరి నువ్వు నేను వర్తమానంలో ఉన్న వాళ్ళు, Paul said, పౌలు గారు చెప్పారు, who is Israelite? Who is Israel? ఎవరు ఇశ్రాయేలులు? And he said, it's not children of flesh. శరీర మూలముగా పుట్టిన వాళ్ళు కాదు అన్నాడు. But it's the children of promise. కానీ వాగ్దాన మూలముగా పుట్టిన వారు అని చెప్పాడు. There is a chosen generation even today. ఈ రోజు కూడా ఒక ఎన్నుకోబడిన తరం ఉన్నది. There is a real Israel today. ఈ రోజు ఒక నిజమైన ఇశ్రాయేలుడు ఉన్నాడు. We are not talking on Methodist, Baptist, Presbyterian, Pentecostals. మనము మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తల గురించి మాట్లాడతలేము. They denominated, they died. వారు సంఘశాఖగా మారారు, వాళ్ళు చచ్చిపోయారు. But there is a chosen generation. కానీ ఒక ఎన్నుకోబడిన తరం ఉన్నది. There is a chosen people. ఒక ఎన్నుకోబడిన ప్రజలు ఉన్నారు. And I want to tell you, మరి నేను మీకు చెప్పకోరుతున్నాను, that chosen generation has one purpose. అయితే ఆ ఎన్నుకోబడిన జనాంగమునకు ఒకే ఒక ఉద్దేశం ఉన్నది. Oh God, if I can show it to you today. ఓ దేవాది ఈ రోజు కనుక మీకు నేను చూపించగలిగితే, that Jewish bloodline was kept pure. మరి ఆ యొక్క యూదుల యొక్క రక్తరేఖ అది పవిత్రంగా పెట్టబడినది, ఉంచబడినది. Because through that bloodline the first coming would take place. ఎందుకంటే ఆ యొక్క రక్తకణము ద్వారా ఆ రక్తరేఖ ద్వారా మొదటి రాకడ జరగబోతున్నది. In a similar way, అదే విధానములో in the Gentiles, మరి ఇప్పుడు అన్యజనులలో there has to be a bloodline. ఇప్పుడు కూడా ఒక రక్తరేఖ ఉండవలసి ఉన్నది. All the way from Pentecost till the last days. yes, పెంతెకోస్తు దగ్గర నుండి మొదలుకొని చివరి దినాల వరకు. And that bloodline had to keep itself pure. మరి ఆ రక్తరేఖ తనకు తాను పవిత్రంగా ఉంచుకోవాల్సి ఉన్నది. Because through that bloodline, ఎందుకంటే ఆ రక్తరేఖ ద్వారా will come the second coming. రెండవ రాకడ వస్తుంది. That bloodline is preparing for the second coming. ఆ రక్తరేఖ ఇప్పుడు రెండవ రాకడను సిద్ధపరుస్తున్నది. Christ will come through that. మరి క్రీస్తు దాని ద్వారా వస్తాడు. And I want to show you today, మరి ఈ రోజు నేను మీకు చూపించగోరుతున్నా, they were not to mix marriage. వారు మిశ్రమమైన వివాహం చేయడానికి వీల్లేదు. Israel was to marry Israel. ఇశ్రాయేలు మాత్రమే వివాహం చేసుకోవాలి. In our context, మన యొక్క అంశంలో, who is Israel? ఇజ్రాయెల్ ఎవరు? Israel is that person who has received the baptism of Holy Ghost. ఇజ్రాయెల్ ఆ వ్యక్తి అయి ఉన్నాడు ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారో. And what is the evidence of that? మరి దానికి నిరూపణ ఏంటిది? సాక్ష్యం ఏంటిది? Receiving and manifesting the word for the age. ఈ కాలం యొక్క వాక్యమును పొందుకొని దాన్ని ప్రత్యక్షపరచుటై ఉన్నది. Only that boy and girl should get married. కేవలం వాళ్ళు, ఆ అమ్మాయి ఆ అబ్బాయి మాత్రమే వివాహం చేసుకోవాలా? Can you understand that? అది మీకు అర్థమవుతా ఉన్నదా? We are not supposed to mix marriage. మనము మిశ్రమమైన వివాహము చేయడానికి వీల్లేదు. That's why ఆ కారణమును బట్టి I don't preach those marriages. ఆ వివాహాలను నేను ప్రసంగించిన, ఆ వివాహాలకు హాజరయ్యి నేను ప్రసంగించాను. I don't preside over those marriages. ఆ వివాహములకు నేను నా యొక్క సమ్మతిని తెలియజేయను నేను. You mean, brother, it has happened in your church? మరి సోదరుడా, మీ ఉద్దేశం అది మీ సంఘములో జరుగుతున్నదా? Yes. అవును, జరుగుతాయి. There were some parents
కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, and they searched a boy outside the message. మరి వర్తమానము బయట వాళ్ళ అబ్బాయిని వెతుకుతారు. I said, I'm not coming. అప్పుడు నేను రావట్లేదు ఆ వివాహానికి, And neither will my church participate మరి in your నా marriage. సంఘము కూడా నీ వివాహానికి హాజరు కాదు. We will not do that. మేము అది చేయం. మేము Because according to the message, కారణము వర్తమానం ప్రకారముగా a message believer marries a message believer. మరి ఒక వర్తమాన విశ్వాసి మరొక వర్తమాన విశ్వాసిని మాత్రమే వివాహము చేసుకోవాలి. Can we say amen? దాని మీరు ఆమేనని చెప్పగలరా? And there is a way. మరి ఒక మార్గం ఉన్నది. Like Ruth is a Moabite. మరి రూతు ఎలాగైతే మోయాబురాలై ఉన్నదో, She didn't marry Boaz first. ఆమె మొదటిగా బోయాజును వివాహం చేసుకోలేదు. ఆమె First she accepted God first. ఆమె మొట్టమొదటిగా దేవుని అంగీకరించింది. Your God is my God. నీ దేవుడే నా దేవుడు. Then God opened a way for her అప్పుడు దేవుడు ఆమెకు ఒక మార్గాన్ని తెరిచాడు. that she married Boaz. దాని ద్వారా ఆమె బోయాజును వివాహం చేసుకోవడానికి, Like Rahab. అది రాహాబు వలె, She didn't marry Salmon first. సల్మానును ఆమె మొట్టమొదటిగా వివాహం చేసుకోలేదండి. She applied the token first. మొదటిగా ఆమె ఆ యొక్క గుర్తును ఆపాదించింది. ఆమె Listen carefully. జాగ్రత్తగా వినండి. And that's where I tell my people. అక్కడే నా ప్రజలు చెప్తా నేను, They see a boy, మీరు ఒక అబ్బాయిని చూసారా? they see a girl నువ్వు ఒక అమ్మాయిని చూసావా? who's maybe in denomination or somewhere. మరి ఎక్కడో సంఘ శాఖలో ఎక్కడో, Oh, he's a believer. అతని విశ్వాస అండి. He's a believer. అతని విశ్వాస. He comes and sits in the church. అతను వచ్చి సంఘంలో కూర్చుంటాడు. For the sake of marriage. పెళ్లి కోసం వచ్చి సంఘంలో కూర్చుంటాడు. Listen carefully. జాగ్రత్త వినండి. For the sake of marriage, he starts attending this church. ఎగ్జాక్ట్లీ వివాహము కొరకు తాను ఈ సంఘానికి వచ్చి హాజరవడం మొదలు పెడతాడు. Now that is not conversion. అది మార్పు చెందుట కాదు. అది మార్పు చెందుట కాదు. God has to work in that boy's life or in that girl's life. దేవుడు ఆ అబ్బాయి యొక్క జీవితంలో పని చేయవలను, లేదా ఆ అమ్మాయి యొక్క జీవితంలో పని చేయవలను. I think you understanding this. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. But for the sake of marriage. కానీ వివాహము కొరకు, Okay, I'll take baptism. సరే నేను బాప్తిస్మం పొందుతా. I'll take baptism. నేను బాప్తిస్మం పొందుతా. In some cases, కొన్ని విషయాలకు కొన్ని కేసెస్కి వచ్చినప్పుడు the girl says, ఆ అమ్మాయి చెప్తుంది, we'll marry. మేము వివాహం చేసుకుంటా, Later I'll take baptism. తర్వాత నేను బాప్తిస్మం పొందుకుంటా, I'll accept your message. నేను మీ వర్తమానాన్ని అంగీకరిస్తా. Let's marry first. మొదటిగా మనం వివాహం చేసుకుందాం. Listen, according to the message, వినండి, వర్తమానం ప్రకారముగా both the boy and girl should be Israelites. ఎస్, ఇద్దరు అబ్బాయి అమ్మాయిలు వాళ్ళిద్దరు కూడా ఇజ్రాయేలులై ఉండాలి. Listen carefully. జాగ్రత్తగా వినండి. When Christ married a Gentile bride, మరి క్రీస్తు ఒక అన్యురాలైన స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు, it first accepted Christ and received the Holy Ghost. మొదటిగా అన్యురాలుగా వచ్చిన ఆమె ముందు క్రీస్తును అంగీకరించి ఆ పరిశుద్ధాత్మతో ఆమె నింపబడినది, పరిశుద్ధాత్మను ఆమె పొందుకున్నది. Then the marriage took place. ఆ తర్వాత వివాహం జరిగినది. Why are these things important? ఎందుకు ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమై ఉన్నది? You don't know it, brother. అది నీకు తెలియదు సోదరుడా. We are a separate bloodline. మన ఒక ప్రత్యేకమైన రక్తరేఖ ఉన్నాము. Why are we doing this? ఎందుకు మనం ఇది చేస్తున్నాం? Why are we not doing mixed marriages? ఎందుకు మనము మిశ్రమమైన వివాహాలు చేయడం లేదు? Because through us will come Christ. ఎందుకంటే మన ద్వారా క్రీస్తు వస్తాడు. We are preparing for a rapture. మనము ఎత్తబడిన కొరకు సిద్ధపడుతున్నాము. We are preparing for a body change. ఒక శరీర మార్పు కొరకు మనం సిద్ధపడుతున్నాము. Are you understanding the message? మీకు అర్థమవుతున్నదా వర్తమానము? This is very, very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నది. That is the reason ఆ కారణాన్ని బట్టి that Israel was the purest bloodline. మరి ఆ ఇశ్రాయేలు స్వచ్ఛమైన రక్తరేఖ కలిగిన వారు. And they had to keep themselves pure. మరి వారు పవిత్రంగా తమకు తాము ఉంచుకోవాల్సి ఉన్నది. Now the problem in the time of Ezra, అయితే ఎజ్రా సమయానికి వచ్చినప్పుడు సమస్య ఏంటంటే, Israelites were marrying other girls. ఇశ్రాయేలు వేరే అమ్మాయిలను, అన్యురాలైన అమ్మాయిలను వివాహం చేసుకోవడం మొదలు పెట్టారు. Mixed marriages had started in the people who had come out of Babylon. బబులోను నుండి బయటికి వచ్చిన జనుల మధ్యలో ఇదిగో మిశ్రమమైన వివాహాలు ప్రారంభమైనాయి. Now listen, this has a physical meaning. మరి గుర్తుంచుకోనండి, దీనికి భౌతికమైన అర్థం ఉన్నది. And this has a spiritual meaning. మరి దీనికి ఆత్మ సంబంధమైన అర్థం కూడా ఉన్నది. Who is strange woman?
ఎవరి అన్యురాలు స్త్రీ? In physical sense, మరి భౌతికమైన విధానంలో చెప్పాలంటే it's a girl who's not believer. మరి అక్కడ అమ్మాయి అసలు విశ్వాసరాలు కాదు. In spiritual sense, ఆత్మ సంబంధంగా చెప్పాలంటే who is this strange woman? ఎవరి అన్యురాలైన స్త్రీ? Other churches. వేరే సంఘాలు. Church is a woman. ఆ సంఘము అనేది స్త్రీ అయి ఉన్నది. Other churches. వేరే సంఘాలు. Do you know there is a great harlot today? మరి మీకు తెలుసా ఈ రోజు మహావేష ఉన్నది? And do you know that harlot has daughters? మరి మీకు తెలుసా మహావేషకు కుమార్తెలు ఉన్నాయి? Can a believer mingle with them? మరి can a believer mingle with them? విశ్వాసి వారితో కలవవచ్చా? మహావేషతో కుమార్తెలతో కలవచ్చా? Let me read a verse for you. మీ కొరకు ఒక లేఖనం నేను చదవనివ్వండి. 1 Corinthians. మొదటి కొరింథీయులు. I'll try to limit myself as much as I can. మరి ఎంతవరకు నేను చెప్పగలను అంతవరకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. 1 Corinthians chapter 6. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయము. And we are going to read from verse 15 15వ వచనం నుండి మనం చదువుకోబోతున్నాము. to verse 17. 17వ వచనం వరకు. Paul is telling Corinthians, పౌలు గారు కొరింథీయులకు చెప్తున్నాడు, know ye not that your bodies Yes. are the members of Christ? మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? Shall I then take the members of Christ and make them the members of an harlot? God forbid. Yes, నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేష యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. Verse 16. 16వ వచనం. What? Know ye not that he which is joined to an harlot is one body? For two saith he shall be one flesh. Yes. వేషతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. But he that is joined unto the Lord is one spirit. అటువలే ప్రభువుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. What is brother Paul saying? పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడు? Shall I allow the members of the body of Christ to partake from an harlot? మరి క్రీస్తు యొక్క సభ్యులుగా క్రీస్తు శరీరంలో సభ్యులుగా ఉన్న వారిని తీసుకొని వేశ్యతో వారు పాల్గొన్నట్లుగా నేను అనుమతించాలా? Who is that harlot? ఎవరు ఆ మహావేశ్య? She is that system that's ruling the world today. ఈ రోజు ఆమె ఒక వ్యవస్థ అయి ఉండి ప్రపంచాన్ని ఈ రోజు పరిపాలన చేస్తున్నది. It has Nicolaitanism under it. దాని కింద నికోలైటిజం ఉన్నది. It has Balaamism in it. ఆ నికోలైట్ బోధ ఉన్నది, బిలాము బోధ ఉన్నది దాని కింద. It has a Jezebel religion in it. దాని లోపట యెజబెలు మతం ఉన్నది. We don't have time to go on those details. వాటిని వివరంగా వెళ్ళడానికి మనకు సమయం లేదు. Now shall I take the members of the body of Christ మరి క్రీస్తు యొక్క అవయములను తీసుకొని సభ్యులను తీసుకొని and let them partake with them? వారితో నేను కలపవలనా? Partake in those doctrines? ఆ సిద్ధాంతాలలో నేను వారిని కలపవలనా? Then in physical sense, ఇంకా భౌతిక విధానంలో చెప్పాలంటే can they marry such people? అలాంటి వ్యక్తులతో నేను వారికి వివాహం చేయాలా? Can I take the members of harlot? ఆ యొక్క వేశ్య యొక్క సభ్యులుగా నేను వారిని చెయ్యాలనా? Same thing Ezra is doing, Paul is doing. మరి ఏదైతే ఎజ్రా చేస్తున్నాడో పౌలు గారు కూడా అదే చేస్తున్నాడు. What is he trying to tell? ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? Separate yourself. మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. You are a pure people. మీరు స్వచ్ఛమైన ప్రజలు. In 1 Peter says, మరి మొదటి పేతురులో పేతురు చెప్పాడు, you are a chosen generation. మీరు ఎన్నుకోబడిన తరం వారై ఉన్నారు. You are a royal priesthood. మరి మీరు రాజులైన యాజకులై ఉన్నారు. You are a separated people. మీరు వేరు చేయబడిన జనాంగమై ఉన్నారు. Separated for a body change. ఒక శరీర మార్పు చెందడానికి వేరు చేయబడిన వారు. Separated for a 7th seal. 7వ ముద్ర కొరకు వేరు చేయబడిన వారు. Separated for a 10th vision. గుడారపు దర్శనం కొరకు వేరు చేయబడిన వారు. Separated for a 3rd pole. 3వ ఇడుపు కొరకు వేరు చేయబడిన వారు. Don't mix with the Gentiles. మీరు అన్యజనులతో కలవకూడదు. I want to show you something. ఇక్కడ విషయం నేను మీకు చూపిస్తాను. Now this is a mystery. ఇది మర్మమై ఉన్నది. ఇది first time the human blood got polluted. మొట్టమొదటిసారిగా ఆ మానవుని యొక్క రక్తము కలుషితమైనది. It was in the Garden of Eden. అది ఏదోను తోటలో. When serpent and Eve came together. ఎప్పుడైతే సర్పము మరియు అవ్వ దగ్గర వాళ్ళిద్దరు కలిశారో. How many of you believe in serpent seed? సర్ప సంతానం మీద ఎంతమంది మీరు నమ్ముతున్నారు? సర్ప సంతానం
Can you show your hands? మీ చేతులు చూపిస్తారా సర్వసంతానం గురించి నమ్మేవాళ్ళు? God bless you. And if there is somebody who doesn't, మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంతమంది మరి దాన్ని నమ్మకపోవచ్చు. pray to God. మీరు ప్రార్థన చేయండి. నమ్మని వాళ్ళు Let the Holy Spirit reveal it to you. మరి ఆ దేవునికి ప్రార్థిస్తే పరిశుద్ధ ఆత్మనే మీకు దాన్ని బయలుపరుస్తాడు. That is the basic doctrine. ఎందుకంటే అది పునాది సిద్ధాంతమై ఉన్నది. You know the message. మీకు వర్తమానం తెలుసు. First time this mixing happened, it happened in Eden. మొట్టమొదటిసారిగా ఈ మిశ్రమము అయినది అది ఏదోనులో అయినది. అది And do you know something? మరి మీకు తెలుసా ఏమిటో? When serpent came to Eve, సర్పము అవ్వ దగ్గరకు వచ్చినప్పుడు God never came. దేవుడు రాలేదు అన్నాడు. ఎగ్జాక్ట్లీ. I'm making you think something. మరి కొన్ని విషయాలు మీరు ఆలోచించినట్లు నేను చేస్తున్నాను మీకు. Serpent, I'll speak in the language of the Bible. You know the truth. యా, నేను బైబిల్లో ఉన్న భాష ప్రకారంగా మాట్లాడతాను, ఎందుకంటే మీకు సత్యం తెలుసు. Serpent gave her the fruit. మరి సర్పము తన యొక్క ఫలముని ఇచ్చాడు. You know what that fruit is? మరి మీకు తెలుసు కదా ఆ ఫలం ఏంటో? It was an act. అది ఒక క్రియ. It was partaking. అది ఒక పాల్గొనుట. It was a fellowship. అది ఒక సహవాసం. And serpent and Eve had a fellowship. ఆ సర్పమునకు మరి అవ్వకు మధ్యలో సహవాసం వచ్చింది. God didn't step in between. దేవుడు వారి మధ్యలోనికి రాలేదు. ఆయన to stop it. దాన్ని ఆపేయడానికి దేవుడు వారి మధ్యలోనికి అడుగు పెట్టలేదు. He didn't stop it. ఆయన దాన్ని ఆపలేదు. అయింది. And Eve became the first hybrid. మరి అక్కడ అవ్వ మొట్టమొదటి సంకరమైనది. Then from Eve came Cain. ఆ తర్వాత అవ్వ నుండి కయోను వచ్చాడు. And came Abel. తర్వాత ఏబేలు కూడా వచ్చాడు. The two lines got separated from there. అక్కడ నుండి ఆ రెండు రేఖలు వేరు చేయబడినవి. And the false vine persecuted the true vine. మరి ఈ యొక్క కారు ద్రాక్షవల్లి నిజ ద్రాక్షవల్లిని హింసించినది. God never intervened there. దేవుడు అక్కడ కూడా ఆయన మధ్యలోనికి రాలేదు. You'll understand it a little later why. మరి తర్వాత మీకు అది అర్థమవుతుంది. But he promised woman a seed. కానీ ఆయన స్త్రీకి వాగ్దానం చేశాడు ఒక సంతానం కోసం. And that seed would come for one purpose. అయితే ఆ సంతానము ఒక్క ఉద్దేశం కొరకు వస్తది. And that is to redeem that fallen woman. ఆ పడిపోయిన స్త్రీని మరలా విమోచించడానికి ఆ వాగ్దానముతో ఆ స్త్రీ సంతానం వస్తాడు. Later, తరువాత after the flood, ఆ యొక్క జలప్రలయం తర్వాత when that old generation was destroyed, ఆ పాత తరము నాశనం చేయబడ్డాక listen what happened. జరిగిందేనో వినండి ఏం జరిగిందో. Now God starts afresh with a new man. మరి దేవుడు ఇప్పుడు ఒక క్రొత్త వ్యక్తితో కొత్తగా ప్రారంభించాడు. And his name is Abraham. మరి అతని పేరు అబ్రహాం అయి ఉన్నది. Now through Abraham, which is from the generation of Shem, యా, మరి అబ్రహాము ద్వారా అతను షేము యొక్క సంతానములో నుండి వచ్చిన వాడు. God will bring Christ. మరి దేవుడు క్రీస్తుని తీసుకొస్తున్నాడు. That is the promise. అది వాగ్దానమై ఉన్నది. Because the Bible says, కారణము పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. and to Abraham and his seed, and that seed was Christ. మరి అబ్రాహామునకు అతని సంతానమునకు ఈ వాగ్దానం అన్నాడు. మరి ఆ సంతానం ఎవరో కాదు, అది క్రీస్తు అయి ఉన్నాడు. Can we all say amen to that? దానికి మీరు అందరూ ఆమేన్ చెప్పగలరా? God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. Now Abraham had a wife. మరి అబ్రాహాం ఇప్పుడు ఒక భార్యను కలిగి ఉన్నాడు. And her name is Sarah. మరి ఆమె పేరు శారా. And now Abraham speaks a lie. మరి ఇప్పుడు అబ్రాహాం ఒక అబద్ధం చెప్పాడు. She is my sister. ఆమె నా సహోదరి అని. And the king of Egypt takes her. మరి ఐగుప్తు రాజు ఆమెను తీసుకెళ్లిపోయాడు. And is ready to marry her. మరి ఆమెను వివాహం చేసుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. Suddenly God intervenes. అకస్మాత్తుగా దేవుడు మధ్యలోనికి వచ్చాడు. God punishes the king of Egypt. ఐగుప్తు రాజును దేవుడు శిక్షించాడు. He makes all the seed barren. వారి యొక్క సంతానం అంతటిని కూడా గొడ్రాలుగా చేసేశాడు. He made all the women in Egypt barren. ఎస్, ఆ ఐగుప్తులో ఉన్న స్త్రీలందరినీ కూడా గొడ్రాలుగా మార్చేశాడు ఆయన. Put plagues on the Egyptians. మరి ఐగుప్తుల పైన ఆయన తెగులు పెట్టాడు. And told the king Pharaoh, మరి తర్వాత ఆయన ఆ రాజైన ఫరోతో చెప్పాడు, give back this woman to that man. మరి ఈ స్త్రీని తిరిగి ఆ వ్యక్తికి, ఆ మనుషుడికి తిరిగి ఇచ్చేసాయి. Suddenly you find, అకస్మాత్తుగా నువ్వు కనుగొంటావు, now God is personally intervening. దేవుడు వ్యక్తిగతముగా మధ్యలోనికి రావడం. Personally he is coming.
వ్యక్తిగతంగా ఆయన వస్తున్నాడు. Abraham can't help himself. అబ్రాహాము తనకు తాను సాయం చేయలేని స్థితిలో ఉన్నాడు. Sarah can't help herself. మరి శారా కూడా తన స్థితిని బట్టి తాను కూడా సాయం చేయలేని స్థితిలో ఉన్నది. But God steps in between కానీ దేవుడు దాని మధ్యలో అడుగు పెట్టాడు. and doesn't allow that marriage. ఆ యొక్క వివాహము జరుగుటకు ఆయన అనుమతించలేదు. He punishes the king of Egypt. ఆయన ఐగుప్తు యొక్క రాజును ఆయన శిక్షించాడు. Later God visited him as son of man. మరి తరువాత ఆయన మనిషి కుమారుడిగా ఆయన వారిని దర్శించినప్పుడు In the plains of Mamre, యొక్క వనము దగ్గర just before Sodom was burned. మరి సొదొమ కాల్చివేయబడే ముందు, And after that experience, మరి ఆ అనుభవం తర్వాత, after Elohim experience, ఎలోహిం యొక్క అనుభవం తర్వాత, I repeat, after Elohim experience, ఎలోహిం యొక్క అనుభవం తర్వాత, after that ministry, ఆ పరిచర్య తర్వాత Abraham backslided again. అబ్రాహాము మరలా వెనక జారిపోయాడు. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? Second time, రెండవసారి I preached it in Nigamaru. You remember that? దిగమరులో బోధించాను నేను, మీకు గుర్తుందా? You remember that message? yes He backslided another time. ఆయన మరొక్కసారి మరలా వెనక జారాడు. This time it's King Abimelech. ఈసారి అబిమెలెకు రాజు. Abimelech is ready to marry Sarah. మరి అబిమెలెకు ఆ సారాను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. God appears in a dream. మరి దేవుడు ఒక కలలో ప్రత్యక్షమయ్యాడు. Don't touch that woman. ఆ స్త్రీని నువ్వు ముట్టవద్దు. She is a prophet's wife. ఆమె ప్రవక్త ఒక భార్య అయి ఉన్నది. Don't touch this woman. ఈ స్త్రీని మీరు తాకవద్దు. She is a prophet's wife. ఈమె ఒక ప్రవక్త భార్య అయి ఉన్నది. He will pray for you నీ కొరకు అతను ప్రార్థిస్తాడు. and restore him back his wife. మరి తన యొక్క భార్యను తిరిగి తనకు ఇచ్చివేయము. Why does God intervene now? ఎందుకు దేవుడు ఇప్పుడు మధ్యలోనికి వస్తా ఉన్నాడు? Why is God intervening now again and again? దేవుడు ఎందుకు మరలా జోక్యం తీసుకుంటున్నాడు? He is protecting that bloodline. ఎందుకంటే ఆ రక్తరేఖను ఆయన కాపాడుతా ఉన్నాడు. We see beautiful faces. మనము చాలా అందమైన ముఖాలు చూస్తుంటాం. Oh, the boy is handsome, the girl is beautiful. yes అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అమ్మాయి చాలా అందంగా ఉన్నది. God doesn't watch that. దేవుడు దాన్ని చూడడు. God watches the breeding. దేవుడు బ్రీడింగ్ దేవుడు breeding. He's watching reproduction. ఓకే దేవుడు ఆ ఉత్పత్తిని చూస్తాడు ఆయన. God is watching which seed is mixing with what. yes దేవుడు గమనిస్తా ఉన్నాడు ఆ ఉత్పత్తిని. ఏ విత్తనముతో అక్కడ జతపడుతున్నదో అనే దాన్ని చూస్తా ఉంటాడు ఆయన. That's why the prophet said, ఆ కారణాన్ని బట్టి ప్రవక్త చెప్పాడు, if you are a son of God, you will not choose a Hollywood sex queen. Yes. You will choose a character. yes నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఒక హాలీవుడ్ సెక్స్ క్వీన్ ని నువ్వు ఎన్నుకోవు గాని ఒక గుణలక్షణం కలిగిన అమ్మాయిని ఎన్నుకుంటావు నువ్వు. If you are a daughter of God, you will have a holy taste and you will choose a God's child. yes నువ్వు గనుక దేవుని కుమార్తెవైతే నీకొక పరిశుద్ధమైన రుచి ఉంటుంది కాబట్టి దేవుని కుమారుణ్ణి మాత్రమే నువ్వు ఎన్నుకుంటావు. God is not watching faces. దేవుడు ముఖములను చూడడం లేదు. He is not watching black and white. ఆయన ముఖములను ఆ తెలుపు నలుపుగా చూడడం లేదు. He is watching his predestination. ఆయన తన యొక్క ముందు నిర్ణయమును ఆయన గమనిస్తా ఉన్నాడు. He is watching his seed. ఆయన తన యొక్క సంతానమును గమనిస్తా ఉన్నాడు. Which one is marrying which one? ఎవరు వివాహం చేసుకుంటున్నారనే ఆ విత్తనాన్ని గమనిస్తా ఉన్నాడు. God is very much interested in marriages. మరి మన దేవుడు వివాహ విషయాలలో చాలా ఆసక్తి కలిగిన వాడు. And he personally watches who's marrying whom. ఆయన వ్యక్తిగతంగా గమనిస్తాడు ఎవరిని వివాహం చేసుకుంటున్నారు. Why? What's the reason? కారణం ఏంటి? ఎందుకు అలా చేస్తాడు ఆయన? There is a specific bloodline. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన రక్తరేఖ ఉన్నది. Which will see a rapture. అది ఎత్తబడుటను చూడబోతున్నారు. First time you find rapture in the Bible. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిసారిగా ఎత్తబడటం మీరు చూసినప్పుడు it's in a genealogy. అది ఒక వంశావళిలో ఉన్నది. Genealogy of Adam. ఆదాము యొక్క వంశావళిలో ఉన్నది. Genealogy of Cain also had a man called Enoch. కయోను యొక్క వంశావళిలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు హానోకు. This is written in the Bible. అది బైబిల్లో రాయబడి ఉన్నది. So name Enoch is not enough. ఇక్కడ హానోక్ అనే పేరుంటే సరిపోదు. But it is important to belong to a particular family.
కానీ ఆ ప్రత్యేకమైన కుటుంబానికి చెందిన వాడిగా ఉండడం అనేది ప్రాముఖ్యమై ఉన్నది. This Enoch was not raptured. ఈ యొక్క ఆనోకు ఎత్తబడలేదు, This Enoch was raptured కానీ ఈ ఆనోకు ఎత్తబడ్డాడు. because he belonged to a family. కారణం అతను ఒక కుటుంబానికి సంబంధించిన వాడు. God is watching his genes. దేవుడు తన యొక్క జన్యువులను గమనిస్తా ఉన్నాడు. He's watching that bloodline. ఆయన రక్తరేఖను గమనిస్తా ఉన్నాడు. ఆయన Why didn't he stop at Eve? ఆయన ఎందుకు అవ్వ దగ్గర ఆపలేదు? From Eve will come Noah, ఎందుకంటే అవ్వ యొద్ద నుండి నోవా వస్తారు, and from Noah will come Ham and Shem and Japheth. మరి నోవాలో నుండి ఆ హాము షేము యాపేతులు వస్తారు. And out of the three sons, ఆ ముగ్గురు కుమారుల నుండి God will choose only Shem, దేవుడు కేవలము షేమును మాత్రమే ఎన్నుకుంటాడు, not Ham and Japheth. ఆ హాము యాపేతును కాదు. No. లేదు 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 లేదు. Ham in fact is cursed. మరి హాము వాస్తవం చెప్పాలంటే శపించబడ్డాడు. You know the message. మీకు వర్తమానం తెలుసు, Talking about physical. భౌతికంగా మాట్లాడితే. But from Shem కానీ ఆ షేములో నుండి will come Abraham. అబ్రహాము వచ్చాడు. And from Abraham God will start a Jewish line. మరి అబ్రహాము నుండి దేవుడు ఇప్పుడు యూదుల యొక్క రక్తరేఖను మొదలు పెట్టాడు. The seed he promised to Eve అవ్వకు వాగ్దానం చేసిన సంతానం, ఆ విత్తనం was the seed he promised to Abraham. మరి ఆ సంతానమనే అబ్రహాముకు కూడా వాగ్దానం He చేశాడు. never gave the promised seed to Ham. మరి ఆయన ఎన్నడూ కూడా హాముకు వాగ్దాన సంతానాన్ని ఇవ్వలేదు. He never gave promised seed to Japheth. మరి ఆయన ఎన్నడూ కూడా ఆ యాపేతుకు వాగ్దాన సంతానం ఇవ్వలేదు. He gave the promised seed to Abraham. ఆయన అబ్రహాముకు మాత్రమే వాగ్దాన సంతానం ఇచ్చాడు. And in thy seed shall all nations be blessed. నీ సంతానములో సమస్తమైన దేశములు దీవించబడును. There are many generations today, ఈ రోజు అనేకమైన తరములు ఉన్నాయి. but there is a generation of a 7-lettered man, కానీ ఈ రోజు ఆ 7 అక్షరాలు కలిగిన ఒక తరం వారు ఉన్నారు. ending with HEM. హెచ్ఏఎం తో ముగించబడుతున్నది. It's a special generation అదొక ప్రత్యేకమైన తరమై ఉన్నది. of all the families on earth, మరి భూమిపై ఉన్న కుటుంబాలన్నిటిలో chosen for a purpose, ఒక ఉద్దేశం కొరకు ఏర్పరచబడ్డారు. a body change, ఒక శరీర మార్పు a చెందడానికి, second coming, ఒక రెండవ రాకడ కోసం, a 7th seal mystery, 7వ ముద్ర మర్మము కోసం, a third pole. ఒక 3వ ఈడ్పు. Such people are not allowed to intermingle spiritually and physically. అలాంటి జనాలు అదిగో భౌతికంగా కావచ్చు, లేకపోతే ఆత్మ సంబంధంగా కావచ్చు, మిశ్రమం అవ్వడానికి దేవుడు అనుమతించాడు. You are not allowed to maintain a double membership. నీవు డబుల్ మెంబర్షిప్ ని మెయింటైన్ చేయడానికి నీకు దేవుడు అనుమతించాడు. One in the end time message church, one in a denominational church. ఒకడో ఎండ్ టైమ్ మెసేజ్ చర్చ్ లో ఒక మెంబర్షిప్, అటు మళ్ళీ ఇంకోటో డినామినేషన్ లో మెంబర్షిప్. You have to get rid of that. దాని నుండి మీరు వదిలిపెట్టుకోవాల్సి ఉన్నది. You think it'll stop your rapture? మీరు అనుకుంటున్నారా అది మీ ఎత్తబడిన ఆపుతుందని? No man can serve two masters. ఏ మనుషుడును ఇద్దరు యజమానులకు అతను సేవ చేయలేడు, దాసుడుగా ఉండలేడు. At least we can have friendship with them. కనీసం వారితో మేము స్నేహంగా ఉండొచ్చు కదా. Yes, ఉండొచ్చు, be careful. కానీ జాగ్రత్త. One day that friendship will be a noose in your neck. ఒక రోజు ఆ స్నేహమే నీ యొక్క మొండమునకు అది ఉరితాడుగా అవుతుంది. అది especially when this last pope has come, this new pope has come. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ కొత్త పోపు, ఈ చివరి పోపు వచ్చారు చూడండి. ఇప్పుడు ముఖ్యంగా, Are you understanding, church? సంగమా మీకు అర్థమవుతున్నదా? I want to show you. నేను మీకు చూపించకొడుతున్నా. God intervened in the case of Sarah. శారా యొక్క విషయానికి వచ్చినప్పుడు దేవుడు ఆయన జోక్యం తీసుకున్నాడు. Out of Abraham and Sarah came Isaac. మరి అబ్రాహాము శారాలో నుండి ఐజాక్ వచ్చారు. వారిద్దరిలో నుండి Now Isaac had a wife. మరి ఇప్పుడు ఇసాక్ కూడా ఒక భార్య ఉన్నది. And her name is Rebecca. మరి ఆమె పేరు రిబ్కా. Again that same king మరి అదే రాజు మరలా wants to take Rebecca. రిబ్కాను తీసుకోగోరాడు. Again God intervenes. మరలా దేవుడు జోక్యం తీసుకున్నాడు. Hey, why is God intervening so much? దేవుడు ఎందుకండి ఇంతగా జోక్యం తీసుకుంటా ఉన్నాడు? God is personally intervening and not allowing it. దేవుడు వ్యక్తిగతముగా జోక్యం తీసుకుంటున్నాడు వాటి విషయంలో, మరి వాటిని జరగడానికి అనుమతిస్తలేడు ఆయన. One reason, ఒకటే కారణం, Christ was coming through that bloodline.
ఆ రక్తరేఖలో నుండి క్రీస్తు వస్తున్నాడు. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? God intervenes where he needs to protect his bloodline. తన రక్తరేఖను కాపాడాల్సిన విషయం వచ్చినప్పుడు దేవుడు జోక్యం తీసుకుంటాడు. There is a bloodline today. ఈ రోజు కూడా ఒక రక్తరేఖ ఉన్నది. And I'll tell you, brother, నేను మీకు చెప్తాను సోదరుడా, when it started from Pentecost, అది పెంతెకోస్తు నుండి మొదలైనది. when it started from the forefathers, the apostles, మరి ఆ యొక్క పితరులైన పితరులు వాళ్ళే అపోస్తులు. God intervened 7 times. దేవుడు 7 సార్లు జోక్యం తీసుకున్నాడు. He intervened in Paul, ఆయన పౌలులో ఉండి ఆయన జోక్యం తీసుకున్నాడు. who spoke against Nicolaitanism. నికోలైతు బోధ గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు. He intervened in Irenaeus, లో ఉండి ఆయన జోక్యం తీసుకున్నాడు. who spoke against Nicolaitanism. మరి నికోలైతు యొక్క బోధన గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు. He intervened in మార్టిన్ లో ఉండి ఆయన జోక్యం తీసుకున్నాడు. who spoke against that Nicolaitanism. ఆ నికోలైతు యొక్క బోధన గురించి వ్యతిరేకించిన వాడు, వ్యతిరేకంగా మాట్లాడిన వాడు. And the false church. మరి ఆ తప్పుడు సంఘమును గురించి. But here is Ezra. కానీ ఇక్కడ Ezra speaking to a remnant who have come out of Babylon. మరి ఎజ్రా ఎవరైతే మిగిలిన శేషమైన వారు ఉన్నారో, ఎవరైతే ఆ బబులోను నుండి బయటకు వచ్చారో ఆ శేషమైన వారి గురించి మాట్లాడుతున్నాడు. For a little time we are going to see this man Ezra. మరి కొద్ది సమయం వరకు ఈ వ్యక్తి అయిన ఎజ్రా గురించి మనం చూస్తాం. Would you like to see it with me? నాతో పాటు మీరు చూడాలని మీరు కోరుకుంటున్నారా? I know the time is going fast, but there are some things you can't miss. అయితే సమయం చాలా వేగంగా పోతున్నది, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం తప్పిపోలేం, వాటిని మనం వదిలిపెట్టలేం మనం. But this is a very beautiful picture. కానీ ఇది ఒక అందమైన దృశ్యమై ఉన్నది. We are going to see something. ఇప్పుడు ఒక దాన్ని మనం చూడబోతున్నాం. Before we come to Ezra 9, ఎజ్రా 9వ అధ్యాయానికి వచ్చే ముందు I'm starting from Ezra chapter 7. ఎజ్రా 7వ అధ్యాయం నుండి నేను మొదలు పెడుతున్నాను. Now we are seeing another picture. ఇప్పుడు మనము మరొక దృశ్యాన్ని చూస్తున్నాం ఇక్కడ. In Ezra chapter 6, ఎజ్రా 6వ అధ్యాయంలో the house of the Lord is finished. మరి ప్రభు యొక్క ఇల్లు పని పూర్తయిపోయింది. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? The house of the Lord is finished. ప్రభు యొక్క ఇల్లు పూర్తయిపోయినది. Now this is another thing. ఇప్పుడు ఇది మరొక కార్యం. After that house had been finished, ఆ ఇల్లు పూర్తయిన తర్వాత, ఆ దేవుని యొక్క మందిరం పూర్తయిన తర్వాత, దాని యొక్క పని పూర్తయిపోయిన తర్వాత, can I ask you something? నేను ఒక విషయం నిన్ను అడగొచ్చా? What is the house of the Lord? ప్రభు యొక్క ఇల్లు ఏంటిది? ప్రభు You are the house of the Lord. మీరే దేవుని మందిరమై ఉన్నారు. We are the temple of God. మనమే దేవుని యొక్క మందిరమై ఉన్నాం. After the house is finished, ఆ యొక్క మందిరము పని పూర్తయిపోయిన తర్వాత, oh, it's a deep truth. ఇది చాలా లోతైన సత్యం. Physically we are still looking for the last soul. yes భౌతికంగా చివరి ఆత్మ కోసం మనము వెతుకుతున్నాం. But in heaven, కానీ పరలోకంలో, amen, the lamb dipped the last name under the blood. yes అక్కడ గొర్రెపిల్ల ఆ చివరి వ్యక్తి యొక్క పేరును రక్తములో ఆల్రెడీ ముంచేశాడు. Finished the intercessory work. yes ఆయన తన మధ్యవర్తిత్వపు పనిని ముగించేశాడు. Then got up from the throne. తరువాత ఆయన సింహాసనం నుండి బయటికి లేచాడు. To pick the book. ఆ పుస్తకాన్ని తీసుకొనుటకు. To open the seals. ఆ ముద్రలను తెరవడానికి. And come down in Revelation 10. మరి ప్రకటన 10లో కిందికి దిగి రావడానికి. So in heaven, కాబట్టి పరలోకంలో అయితే the last name is already dipped. ఎగ్జాక్ట్లీ ఆ చివరి పేరు, ఆ గ్రంథంలో రాయబడిన వాని ఒక చివరి పేరు ఆ గొర్రెపిల్ల రక్తములో ఆల్రెడీ ముంచబడింది. The house is finished. అక్కడ మందిరపు పూర్తయిపోయింది. Are you understanding the picture? ఇక్కడున్న దృశ్యం మీకు అర్థమవుతా ఉన్నదా? What happened after the house was finished? మందిరము పూర్తయిన తర్వాత, ఇల్లు పూర్తయిన తర్వాత ఏం జరిగింది? Now comes Ezra 7. ఇప్పుడు ఎజ్రా 7 వస్తున్నది. Now this is something new. ఇది కొంచెం కొత్త విషయం ఇది. Artaxerxes, who's the king of Persia. Pardon? Artaxerxes. This is 7 verse 1. Artaxerxes, who is the king of Persia. అర్థహశస్త యొక్క ఏలుబడిలో he gives a commandment to Ezra. మరి ఎజ్రాకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. Now this is not to build a temple.
ఇది మందిరాన్ని కట్టడానికి కాదు ఇప్పుడు ఇది, The temple is finished. ఎందుకంటే మందిరం పూర్తయిపోయింది, పని పూర్తయిపోయింది. Now this is a new commission after the temple was finished. ఎస్, ఆ మందిరము పూర్తయిన తర్వాత ఇది కొత్త ఆజ్ఞ అయి ఉన్నది, కొత్త సేవ అయి ఉన్నది ఇది. And the Bible begins with the genealogy of Ezra. మరి పరిశుద్ధ గ్రంథము ప్రారంభమైనది అది ఎజ్రా యొక్క వంశవాళ నుండి మొదలైనది. I'm reading from verse 1. ఒకటో వచనం నుండి నేను చదువుతున్నాను. Now after these things, in the reign of Artaxerxes king of Persia, Ezra the son of Seraiah, the son of Azariah, the son of Hilkiah, and you go on and on and on and come to verse 5, the son of Abishua, the son of Phinehas, the son of Eleazar, the son of Aaron, the chief priest. ఎజ్రా 7వ అధ్యాయము ఎజ్రా యొక్క వంశావళితో మొదలవుతున్నది. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసిక దేశపు రాజైన అర్తహషస్తు యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశంలో నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు షెరియా కుమారుడై ఉండెను. షెరియా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు. అలా కిందికి వెళ్తూ వెళ్తూ 5వ వచనానికి వచ్చినప్పుడు బుక్కి Verse 5. అబిషువా కుమారుడు, అబిషువా ఫీనేసు కుమారుడు, ఫీనేసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన ఆరోను కుమారుడు. He has traced his genealogy back to Aaron. ఎస్, అతని యొక్క వంశావళిని తిరిగి ఆరోను వరకు చూపించబడినది. When you count these generations, ఈ యొక్క తరములను గనక మీరు లెక్క పెడితే from Aaron till Ezra are 17 generations. ఎస్, ఆరోను మొదలుకొని ఎజ్రాకు వరకు 17 తరములు ఉంటాయి. Now 17 is a very important number. మరి 17 అనేది చాలా ప్రాముఖ్యమైన నా సంఖ్య అయి ఉన్నది. 17 is the 7th prime number. మరి 17 అనేది 7 ప్రైమ్ నెంబర్ అది. So 17 indirectly speaks of 7. అంటే 17 అనే సంఖ్య అది నేరుగా కాకపోయినా పరోక్షంగా 7వ సంఖ్యను గురించి మాట్లాడుతున్నది. You find these 17s all the way from Genesis to Revelation. మరి మీరు కనుగొంటారు ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఈ 17 అనే సంఖ్యను మీరు కనుగొంటారు. When the cloud appear, ఎప్పుడైతే in the Life magazine, లైఫ్ పత్రికలో ఎప్పుడైతే ఆ మేఘము ప్రత్యక్షమైనదో May 17. అది మే 17. ఎప్పుడు ప్రత్యక్షమైంది? మే 17. When the rain began in the days of Noah, నోవాహు దినాలలో వర్షం ఎప్పుడు ప్రారంభమైనది? May 17. మే 17. When did the pillar of fire came at Ohio? మరి ఒహాయోలో ఆ యొక్క అగ్ని స్తంభం ఎప్పుడు వచ్చింది? 17th person was being baptized. 17వ వ్యక్తికి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు. And 17 is 10-7. మరి 17 అనేది 17. I hope you're catching this. అది మీరు పట్టుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. 17 speaks of 7. మరి 17 7వ దాని గురించి మాట్లాడుతున్నది. Since Aaron, ఆరోను మొదలుకొని there is a 7th one. అక్కడ 7వ వ్యక్తి ఉన్నాడు. His name is Ezra. అతని పేరు ఎజ్రా. If you can follow the types, ఒకవేళ మీరు కనుక సాదృశ్యాన్ని వెంబడిస్తే what's happening with this Ezra? ఈ ఎజ్రాతో ఏం జరుగుతా ఉన్నది? Now, after giving that genealogy, it says in verse 6, మరి ఇక్కడ ఆ యొక్క ఎజ్రా యొక్క వంశావళి ఇచ్చిన తర్వాత ఇక్కడ 6వ వచనంలో చెప్తున్నది, this Ezra went up from Babylon, and he was a ready scribe in the law of Moses, which the Lord God of Israel had given, and the king granted him all his request according to the hand of the Lord his God upon him. ఈ ఎజ్రా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నన అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. What's happening? I'll tell you. ఏం జరుగుతుంది నేను చెప్తాను మీకు. First time he left Babylon was with some people to build the temple. మొదటిసారి ఆయన ఏం చేశాడంటే కొంతమంది జనులను తీసుకొని బబులోను వదిలిపెట్టి మళ్ళీ మందిరం కట్టడానికి వెళ్ళాడు ఆయన. After finishing the temple, ఆ మందిరమును పూర్తి చేసిన తర్వాత he went back to Babylon to the king. మరలా తిరిగి ఆయన బబులోనికి వెళ్ళాడు రాజు దగ్గరికి. To give him a report of that building. ఆ యొక్క కట్టడం గురించిన రిపోర్ట్ ఇవ్వడానికి. Now the king is sending Ezra back to Jerusalem second time. ఇప్పుడు రాజు మరలా రెండవసారి అతన్ని యెరూషలేంకి ఎజ్రాను పంపుతున్నాడు. And this time he will have a new work. ఈసారి పంపబడుతున్నప్పుడు తనకు ఒక కొత్త పని ఉండబోతున్నది. Are you with me till now? ఇప్పటిదాకా మీరు నాతోనే ఉన్నారా? Now this is what happened.
ఇది ఏం జరిగిందంటే Ezra is sent back to Jerusalem from Babylon. బబులోను నుండి ఎజ్రా మళ్ళా తిరిగి యెరూషలేముకు పంపబడ్డాడు. Now we are going to read from verse 11, ఇప్పుడు మనం 11వ వచనం మనం చదవబోతున్నాము. which will make you understand why was he sent another time. మరొక్కసారి ఎందుకు ఆయనను మరలా యెరూషలేముకు పంపాడనే విషయము మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ విషయాల ద్వారా. Now this is the copy of the letter that the king Artaxerxes gave unto Ezra the priest, the scribe, even a scribe of the words of the commandments of the Lord and of his statutes to Israel. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడనైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. Verse 12. 12వ వచనం, Artaxerxes, king of kings, unto Ezra the priest, a scribe of the law of the God of heaven, perfect peace, and at such a time. మరియు అర్తహషస్తు రాజులకు రాజైన అర్తహషస్తు ఆకాశ మండలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడనైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఇలాగు సెలవిచ్చెను. I make a decree that all they of the people of Israel and of his priests and Levites in my realm, which are minded of their own free will to go up to Jerusalem, go with thee. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గుర్చి యెరూషలేము గుర్చు విమర్శ చేయుటకు నీకు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడిన కనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా. Verse 14. 14వ వచనం, For as much as thou art sent of the king and of his 7 counselors Okay. to inquire concerning Judah and Jerusalem according to the law of thy God which is in thine hand. మనకు తెలుగులో 13వ వచనము 14వ వచనంలో ఉన్నది, 14వ వచనము 13వ వచనం ఉన్నది. కన్ఫ్యూజింగ్ కాకండి. మా రాజ్యమందుండు ఇశ్రాయేలులోని వారి యాజకుల్లోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనోపూర్వకంగా ఇష్టపడేవారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చు అని చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గుర్చి యెరూషలేమును గుర్చి విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడుతు గనుక మేము చేసిన నిర్ణయము. Sorry, we are reading the Bible a lot, but it will help you. క్షమించండి, బైబిల్ని మేము బాగా చదువుతున్నాము కానీ అది మీకు సాయం చేస్తుంది. Who is this Artaxerxes? ఈ అర్తహషస్తు ఎవరు? Who is this king of kings? ఈ రాజులకు రాజు ఎవరు? You must have read that line in your Bible. పరిశుద్ధ గ్రంథంలో తెలుగులో లేదు రాజు అని ఉన్నది, కానీ And this- రాజులకు రాజు అది మీరు చదివి ఉండొచ్చు. In verse 14, 14వ వచనంలో this king of kings is not alone. ఈ రాజులకు రాజు ఒక్కడే లేడండి, He and his 7 counselors. మరి అతను అతని యొక్క 7 మంత్రులు. There are 7 with this king. ఈ రాజుతో 7 ఉన్నారు. I hope you are catching the mystery. మీరు ఆ మర్మమును పట్టుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. He didn't come alone. అతను ఒంటరిగా రాలేదు. He has come with 7 counselors. yes అతను 7 మంత్రుల చేత వచ్చాడు. His 7 spirits. ఆయన 7 ఆత్మలు. What are these 7 spirits and the king of kings doing? మరి ఈ యొక్క రాజులకు రాజు మరి ఆ 7 ఆత్మలు ఏం చేస్తున్నాయి? Giving Ezra a book in his hand. yes ఎజ్రాకు అతని చేతికి ఒక పుస్తకం ఇస్తున్నారు. And telling him, మరి అతనితో చెప్తున్నారు, go back to Jerusalem. తిరిగి యెరూషలేమునకు వెళ్ళు. Go back. తిరిగి వెళ్ళు. What was the prophet told? ప్రవక్త ఏం చెప్పాడు? Go back to Jeffersonville. తిరిగి జెఫర్సన్ వెళ్ళుము. తిరిగి జెఫర్సన్ వెళ్ళికి వెళ్ళుము. And preach these 7 ఈ seals. 7 ముద్రలను బోధించుము అని. Did Brother Branham meet the 7 counselors? మరి ఈ సోదర బ్రహ్నం గారు ఆ 7 మంత్రులను కలుసుకున్నాడా? Did he go in this cloud? ఆయన ఈ మేఘములోనికి వెళ్ళాడా? Was the king of kings here? ఇక్కడ రాజులకు రాజును చూశాడా? Were the 7 angels here? ఇక్కడ 7 దూతలు ఉన్నారా? Were the 7 counselors here? ఇక్కడ 7 మంత్రులు ఉన్నారా? Did they send Brother Branham? వారు సోదర బ్రహ్నం గారిని పంపారా? Did they send this Ezra? ఈ ఎజ్రా నాయన వారు పంపారా? 7th from Christ, క్రీస్తు యొద్ద నుండి 7వ వాడు the high priest. అదే ప్రధాన యాజకుడు. In that genealogy, ఆ వంశావళి లోపట are you catching the mystery? మీరు మర్మమును పట్టుకుంటున్నారా? And Ezra in the last days. మరి ఎజ్రా ఈ చివరి దినాలలో What is the purpose? ఉద్దేశం ఏంటి? Not to build the house. ఈ మందిరమును కట్టడానికి కాదు. ఇప్పుడు The house was finished. అక్కడ మందిరం అయిపోయినది. The house was finished. అక్కడ ఇల్లు అయిపోయినది.
But this is another purpose. కానీ ఇది మరొక ఉద్దేశం కోసం, This is another pole. ఇది మరొక ఈడుపు, This is a new ministry. ఇది కొత్త పరిచర్య, This is something else ఇది మరొక కార్యమై ఉన్నది. which Ezra is receiving from the king. రాజు యొద్ద నుండి ఎజ్రా దాన్ని పొందుకుంటున్నాడు. Let's read it in the Bible. పరిశుద్ధ గ్రంథంలో దాన్ని చదువుదాం. For as much as thou art sent of the king and of his 7 counselors to inquire concerning Judah and Jerusalem according to the law of thy God which is in thine hand. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాని గూర్చి యెరూషలేమును గూర్చి విమర్శ చేయుటకు నువ్వు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, go and find out వెళ్ళి కనుగొనుము what is happening in Judah and Jerusalem. యూదాలో యెరూషలేములో ఏం జరుగుతున్నదో నువ్వు వెళ్ళి కనుగొనుము. Go in Israel. వెళ్ళు ఇజ్రాయెలులోనికి. Go to Judah. యూదాలోనికి వెళ్ళు. Find out what's happening there. అక్కడ ఏం జరుగుతున్నదో కనుగొనుము. Go to these Christians. ఈ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళుము. Go to your people. నీ ప్రజల యొద్దకు వెళ్ళుము. And find out మరి కనుగొనుము what's happening there. అక్కడ ఏం జరుగుతున్నదో. And not just that. అది మాత్రమే కాదు. Verse 15. 15వ వచనం. And to carry the silver and gold which the king and his counselors have freely offered unto the God of Israel, whose habitation is in Jerusalem. మరి యెరూషలేము నివాసము గల ఇజ్రాయేలు దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారమును తీసుకొని పోవలెను. What's happening? ఏం జరుగుతున్నది? The king is sending Ezra with some silver and gold. మరి రాజు ఇప్పుడు ఎజ్రాను వెండి బంగారములను ఇచ్చి పంపిస్తున్నాడు. Silver means redemption. వెండి అంటే విమోచన. Gold is a divine character. మరి బంగారం అనేది దైవికమైన గుణలక్షణం. Gold means divinity. దైవత్వము. బంగారం అనేది దైవత్వము. I'm sending with some gold and silver. నేను కొంత వెండితోను బంగారముతో పంపుతున్నా. Where was that gold? ఇప్పుడు ఆ బంగారం ఎక్కడ ఉంది? Today brother gave some gold to some preachers. మరి ఈ రోజు కొంతమంది సేవకులకు కొంత బంగారాన్ని సోదరుడు ఇచ్చాడు. Our tried faith is more precious than gold. Yes, మన యొక్క విశ్వాసము ఈ బంగారము కంటే ప్రశస్తమైనది. Can we say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? Hallelujah. Hallelujah. Today what's happening? ఏం జరుగుతున్నది ఈ రోజున? The prices of gold have gone up. మరి ఈ బంగారం యొక్క విలువ బాగా పైకి వెళ్ళిపోయినది, పెరిగిపోయినది. Everybody is buying gold. ప్రతి ఒక్కరు బంగారాన్ని కొంటా ఉన్నారు. When the world is buying gold, the bride is buying rapturing faith. ప్రపంచము లోకము బంగారాన్ని కొంటా ఉంటే వధువు మాత్రము ఎత్తబడే విశ్వాసాన్ని కొంటా ఉన్నది. Can we say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? God gave in the hand of Ezra some rapturing faith. Amen. దేవుడు ఎజ్రాకు ఇదిగో ఒక ఎత్తబడే విశ్వాసమును కొంత ఇచ్చాడు. God gave him some mysteries. దేవుడు కొన్ని మర్మములను అతనికి ఇచ్చాడు. God gave him a divine nature. దేవుడు అతనికి ఒక దైవికమైన స్వభావాన్ని ఇచ్చాడు. It was a book of redemption. అది విమోచన పుస్తకమై ఉన్నది. It was silver, it was gold. మరి అది విమోచన అది వెండి మరి బంగారమై ఉన్నది. What's the purpose? ఉద్దేశం ఏంటి? Verse 16. 16వ వచనం. And all the silver and gold that thou canst find in all the province of Babylon with the free will offering of the people and of the priests offering willingly for the house of their God which is in Jerusalem. మన బబులోను ప్రదేశమంతటను నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను తీసుకొని పోవలెను. What will be done by this silver and gold? ఈ యొక్క వెండి బంగారంతో ఏం చేస్తారు? Verse 17. 17వ వచనం. That thou mayest buy speedily with this money bullocks, rams, lambs with their meat offerings and their drink offerings, and offer them upon the altar of the house of your God which is in Jerusalem. తడువు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రెపిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలను కొని యెరూషలేమందు మీ దేవుని
మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే the king is telling Ezra, మరి రాజు ఎజ్రాకు చెప్తున్నాడు, I want you to go back to Jerusalem నువ్వు తిరిగి యెరూషలేముకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. and start a worship there. అక్కడ నువ్వు ఒక ఆరాధన మొదలుపెట్టుము. Start an altar service there. అక్కడ ఒక బలిపీఠపు సేవ మొదలుపెట్టుము. Because when that will happen, మరి when that will happen, అది జరిగినప్పుడు God will bless me. దేవుడు నన్ను దీవిస్తాడు. Listen, brother. వినండి సోదరుడా, What's the purpose of the opening of this book? ఈ పుస్తకము తెరబడుట యొక్క ఉద్దేశం ఏంటి? In Revelations 5, ప్రకటన 5లో when the book was opened, ఆ పుస్తకం తెరబడినప్పుడు it started a worship. అది ఒక ఆరాధన మొదలుపెట్టింది. A worship under the seventh seal. 7వ ముద్ర కింద ఒక ఆరాధన. What is the king telling? రాజు ఏం చెప్తున్నాడు? I want you to go to Jerusalem. మీరు నువ్వు యెరూషలేముకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. And with this gold and silver, ఈ యొక్క వెండి బంగారములతో buy that sacrifice, ఆ బలి అర్పణను కొనుము. that you may worship the God. దాని ద్వారా నువ్వు దేవుని ఆరాధించడానికి. That was the purpose అదే ఆ ఉద్దేశమై ఉన్నది. for which Ezra had come back. ఎజ్రా మళ్ళా తిరిగి రావడానికి. Some more things. ఇంకొన్ని విషయాలు The king is telling Ezra మరి రాజు ఎజ్రాతో చెప్తున్నాడు. in verse 25. 25వ వచనంలో We can read all. You can go home and read it. మరి ఇవన్నీ మనం చదవడానికి సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. But in verse 25, కానీ 25వ వచనంలో, and thou, Ezra, after the wisdom of thy God that is in thine hand, set magistrates and judges which may judge all the people that are beyond the river, all such as know the laws of thy God, and teach ye them that know them not. మరి ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానం చొప్పున నువ్వు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, you go నువ్వు వెళ్ళు and appoint some other people ఇంకొంతమంది జనులను నువ్వు అక్కడ నియమించు. who will be the magistrates and judges, వారు ఎవరంటే అధికారులుగా న్యాయాధిపతులుగా ఉండేవారు. who shall judge my people. నా ప్రజలను వారు తీర్పు తీరుస్తారు. You are not alone, Ezra. ఎజ్రా నువ్వు ఒక్కడు మాత్రమే కాదు. But when I'm sending you with this commission, అయితే ఈ ఆజ్ఞతో నేను నిన్ను పంపిస్తున్నప్పుడు you appoint some others. నువ్వు ఇంకొంతమందిని కూడా నువ్వు అక్కడ నియమించు. Who are these others? ఈ మిగతా ఇంకొందరు ఎవరు There is a నియమించారు? fivefold ministry అక్కడ ఒక 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. under Ezra today, ఎజ్రా క్రింద ఈ రోజున appointed under this message ఈ వర్తమానం కింద నియమించబడ్డారు. to judge the people ఆ జనులను తీర్పు తీర్చడానికి, who know this law of God, ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలిసిన వారు, who know the message, ఎవరు ఈ వర్తమానము తెలిసిన వారు, who know this book. ఈ పుస్తకము తెలిసిన వారు, Let them judge the people. వారు జనులను తీర్పు తీర్చనివ్వండి. That's the purpose of the commission. అదే ఆ యొక్క ఆజ్ఞకు ఉద్దేశం. Can I say something? మరి నేను విషయం మీకు When చెప్తాను. God was giving the book in the cloud to Brother Branham, సోదరు బ్రహ్నాం గారికి దేవుడు ఆ మేఘములో ఆ పుస్తకాన్ని ఇస్తున్నప్పుడు God had seen every minister in this message ఈ వర్తమానంలో ఉన్న ప్రతి సేవకుని దేవుడు చూశాడు. who will be preaching this message ఈ వర్తమానమును బోధిస్తున్న వారు, and whom Ezra will appoint. మరి ఎవరు ఈ వర్తమానాన్ని బోధిస్తారు, ఎజ్రా ఎవరిని నియమిస్తారు అనేది ప్రతిదీ చూశాడు ఆయన. You set them, మరి వారిని పెట్టి ఉన్నాడు. you appoint them. నీవు పెట్టుము, నీవు నియమించుము. Go back to Jerusalem. తిరిగి యెరూషలేముకు వెళ్ళుము. Now with this message, when Ezra returned to Jackmore's church, ఈ వర్తమానముతో ఎజ్రా తిరిగి జాక్మోర్ సంఘానికి వెళ్ళినప్పుడు, when he returned to his own church, తన సొంత సంఘమునకు తాను తిరిగి వెళ్ళినప్పుడు, when he returned to other churches, వేరే వేరే సంఘాలలోనికి ఆయన తిరిగి వెళ్ళినప్పుడు what did he find? ఆయన ఏం కనుగొన్నాడు? They are mixed with denominations. వారు సంఘ శాఖలతో మిశ్రమమై ఉన్నారు. I don't know how many are understanding this. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ దర్శు బ్రదర్ దర్శు Every church he had gone to, ప్రతి సంఘం ఆయన వెళ్ళినది. every church, this is a difficult message, but I'm still preaching it. Yes. Every church he had gone to, every church he had ministered, had mingled with denominationalism. ప్రతి ఒక్క సంఘం, ఇది చాలా కఠినమైన బోధ కానీ నేను చెప్తాను. అయినా కూడా ఆయన వెళ్ళిన ప్రతి సంఘము, ఆయన వెళ్ళిన దర్శించిన బోధించిన ప్రతి సంఘము ఆయన వెళ్ళినది
వాళ్ళందరూ కూడా సంఘ శాఖలతో కలిసిపోయారు, సంఘ శాఖలతో ఏకమైపోయారు. His own church, తన సొంత సంఘం, a big part, చాలా ఆ సంఘములో పెద్ద భాగం were following his message. ఆయన వర్తమానాన్ని వెంబడిస్తున్నారు. In 1964 question answers, he says, మరి 1964 ప్రశ్నలు మరి జవాబులు ఆయన చెప్పాడు. right in my own church, Brother Branham says, right in my own church, people are sitting who don't agree with me in my doctrine. ఎస్, ఇప్పుడు నా యొక్క సంఘములో ఎవరైతే నా ప్రసంగాలు వింటున్నారో కొంతమంది జనులు కూర్చొని ఉన్నారు, నేను చెప్పే ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు ఏకీభవిస్తలేరు. I was shocked. నేను ఆశ్చర్యపడ్డా. How can that be? నేను షాక్ అయినా, అది ఎలా అవుతున్నది? But it was. కానీ అది అయింది, అది నిజం, అది అయింది, It was. అది జరిగినది. In provided place of worship which he preached in Jeffersonville, he said, జెఫర్సన్విల్లో ఆయన బోధించిన ఆ ఏర్పాటు చేయబడిన ఆరాధన స్థలం అనే వర్తమానంలో ఆయన చెప్పాడు, there's only one place where God will meet man. మరి మానవుని కలుసుకొనుటకు ఒకే ఒక స్థలం ఉన్నది దేవుడు కలుసుకోవడానికి. And where should I lead you back to? మరి నేను ఎక్కడికైతే నిన్ను తిరిగి నడిపించాలో. Then he said, అప్పుడు ఆయన ఇలాగ అన్నాడు, Branham Tabernacle? అది బ్రెన్హామ్ టెబర్నాకిలా? No. కాదు, To Christ. అది క్రీస్తు అయి ఉన్నది అన్నాడు ఆయన. Why is he making such statements? ఎందుకు ఆయన అలాంటి రకమైన వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నాడు? Oh, we are message people. We are fine. మేము వర్తమాన జనులం, మేము బాగానే ఉన్నాం, మేమంతా, There's no problem with us. మాతో ఎలాంటి సమస్య లేదు. Let Brother Branham come. He will tell. మరి సోదరు బ్రెన్హామ్ గారు రానివ్వండి, ఆయన చెప్తాడు. ఆయన గనక ఆయనను రానిస్తే ఆయన చెప్తాడు. Listen carefully. ఇప్పుడు జాగ్రత్త వెళ్ళండి. Brother Branham visits Jack Moore's church. సో బ్రెన్హామ్ గారు జాక్ మోర్ సంఘాన్ని దర్శించాడు. Now this is his last visit. ఇది ఆయన చివరిగా దర్శించుట. This is November 1965. ఇది నవంబర్ 1965లో ఆయన చివరిగా దర్శించాడు జాక్ మోర్ సంఘాన్ని. What's he preaching there? అక్కడ ఆయన ఏం బోధిస్తున్నాడు? Invisible union. అదృశ్య కలయిక. Romans 7. రోమిలోకి రాసిన పత్రిక 7వ అధ్యాయం. The first husband has to die so that you can marry Christ. మొదటి భర్తను చనిపోవలసి ఉన్నది, దాని ద్వారా క్రీస్తును వివాహం చేసుకోవడానికి. Denomination has to die so that you can marry Christ in this message. సంఘ శాఖ చావవలసి ఉన్నది, దాని ద్వారా ఈ వర్తమానములో ఉన్న క్రీస్తులను వివాహం చేసుకోవడానికి. Why is he preaching that? ఆయన ఎందుకు దాన్ని బోధిస్తున్నాడు? Because కారణము denominationalism was there. ఎందుకంటే సంఘ శాఖ బోధ అక్కడ ఉన్నది. When Ezra returned, what did he find? మరి ఎజ్రా తిరిగి వచ్చినప్పుడు ఏం కనుగొన్నాడు? His people marrying strange wives. ఈ ఆయన జనులు అన్యులైన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. And our Ezra knew. మరి మన ఎజ్రాకు తెలుసు, this bloodline is protected. ఈ రక్తరేఖ కాపాడబడుతున్నది అని. How can that promised son come? ఆ వాగ్దాన కుమారుడు ఎలాగొస్తాడు? How can that promised child arrive? ఆ వాగ్దాన కుమారుడు ఏ విధంగా రాగలడు? If we are not pure. మనము పవిత్రంగా లేకపోతే, స్వచ్ఛంగా లేకపోతే. Are you understanding, bride? వధువానికి ఇది అర్థమవుతా ఉన్నదా? So he started hammering those mysteries. కాబట్టి ఆ మర్మములను ఆయన సుత్తతో కొట్టడం మొదలు పెట్టాడు. What is the purpose of preaching the 7 seals? 7 ముద్రలను బోధించుటకు ఉద్దేశం ఏంటి? To uncover these false women. ఈ అబద్ధ స్త్రీలను బట్టబయలు చేయడానికి, బహిర్గతం చేయడానికి. Uncover these horse riders. ఈ యొక్క స్వారీ చేయవారిని, ఆ గుర్రపు స్వారీ చేయవారిని బట్టబయలు చేయడానికి. What did Branham say? సో బ్రెన్హామ్ గారు ఏం చెప్పారు? Right now, ఇప్పుడు the Pope is saying, పోప్ చెప్తున్నాడు, let us all be one. మనమందరం ఒకటిగా ఉందాము అని. And God is opening the seals here. మరి ఇక్కడనో దేవుడు ముద్రలు తెరుస్తున్నాడు. And telling us, మనతో దేవుడు చెప్తున్నాడు, don't join there. అక్కడ మీరు కలవవద్దు, అందులో జాయిన్ కావద్దు. What was the purpose of the preaching of the seals? ఆ ముద్రలు బోధించే ఒక ఉద్దేశం ఏంటి? When 7 thunders uttered their voices, 7 ఉరుములు వారి శబ్దములు పలికినప్పుడు, it was for one purpose. అది ఒక్క ఉద్దేశం కొరకై ఉన్నది. To protect his bloodline. తన యొక్క రక్తరేఖను కాపాడడానికి. To protect his family. తన కుటుంబాన్ని కాపాడడానికి. You don't go there. అక్కడికి మీరు వెళ్ళవద్దు. You don't marry there.
అక్కడ నువ్వు వివాహం చేసుకోవద్దు. You keep yourself pure. మీరు మీకు స్వయంగా స్వచ్ఛంగా ఉండండి, Are you పవిత్రంగా ఉండండి. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? Ezra blew off his hairs. ఎజ్రా తన తల వెంట్రుకలు పీక్కున్నాడు ఆయన. He pinched his beard. తన యొక్క గడ్డమును పీకేసుకున్నాడు ఆయన. And he got on his knees. మరి తన యొక్క మోకాలపైకి వచ్చాడు. And he started fasting and praying. మరి అతను ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలు పెట్టాడు. Today morning we saw Daniel. Today evening we are seeing Ezra. ఇవాళ ఉదయం మనము దానియేలును చూసాము. ఇప్పుడు సాయంత్రం మనం ఎజ్రాను చూస్తున్నాం. What is he praying for? ఆయన దేని కొరకు ప్రార్థిస్తున్నాడు? You will be shocked to hear what the prophet said. ప్రవక్త ఏం చెప్పాడో దానిని మీరు వింటే అవాక్ అవుతారండి మీరు. This prophet was blushing before God in shame, not because of the sins of prostitutes or alcoholics. ఈ ప్రవక్త దేవుని ఎదుట ముఖము ఎర్రబారుతూ సిగ్గుపడుతూ ఆయన ప్రార్థిస్తున్నాడు. అదేదో వేశ్యలు చేస్తున్న పాపాన్ని బట్టో లేకపోతే త్రాగుబోతులు చేస్తున్న పాపాన్ని బట్టో ఆయన అలా చేయడం లేదు. He is blushing because of the sin of the elect. Yes, ఎన్నుకోబడిన వారి యొక్క పాపమును బట్టి ఆయన ముఖము ఎర్రబారుతున్నది దేవుని ఎదుట. Amongst the elect. Yes, ఎన్నుకోబడిన వారి మధ్యలో. I repeat, నేను మళ్ళా చెప్తానా, amongst the elect ఎన్నుకోబడిన వారి మధ్యలో there was sin. పాపం ఉన్నది అక్కడ. Oh, church. ఎన్నుకోబడిన వారి మధ్యలో పాపం ఉన్నది. You see, you don't understand it. ఓ సంగమా, చూడు మీకు ఇది అర్థం కావట్లేదు. I am not quoting myself. నేను వ్యాఖ్యానిస్తలేనిది. I am quoting from the message. నేను వర్తమానములో నుండి వ్యాఖ్యానిస్తాను, ప్రవక్త చెప్పిన వ్యాఖ్యానం. It's 10:45. I have to stop. మరి 10:45 నేను ఇక్కడ ముగించాల్సి ఉన్నది. That's why I'm just giving you a quote. అందుకే నేను మీకు ఈ వ్యాఖ్యానం మీకు ఇస్తున్నా. That prophet clearly says, ఆ ప్రవక్త స్పష్టంగా చెప్పాడు, Ezra is a blushing prophet, blushing for the sins of the elect. ఎగ్జాక్ట్లీ. ఎజ్రా అక్కడ ముఖము ఎర్రబారుచున్న ప్రవక్త అయి ఉన్నాడు. ఎజ్రా ముఖము ఎర్రబారి ఉన్నాడు దేవుని దగ్గర ఆ ఎన్నుకోబడిన వారి మధ్యలో జరుగుతున్న పాపాలను బట్టి. Some elect had backslidden. కొంతమంది ఎన్నుకోబడిన వారు వెనక జారారు. There was a backsliding amongst the elect. ఎన్నుకోబడిన వారి మధ్యలో అదిగో వెనక జారుట జరిగినది. But what happened? కానీ ఏం జరిగింది? From morning till evening he ఉదయం prayed. నుండి సాయంకాలం వరకు ఆయన ప్రార్థించాడు. But at the end of that prayer, ఆ ప్రార్థన యొక్క ముగింపులో when he rose from his place, ఆయన తన స్థలములో నుండి లేచినప్పుడు there are a group of people surrounding Ezra. ఎజ్రా చుట్టూ ఒక గుంపు ప్రజలు వచ్చున్నారు. A revival began. ఒక ఉజ్జీవం ప్రారంభమైంది. Brother Branham said, సబేనాం గారు చెప్పారు, what is a revival? ఉజ్జీవం అనగా ఏమిటి? To take away all the trash. ఆ చెత్త చెదారం అంతా తీసివేయబడుట. When real revival comes, నిజమైన ఉజ్జీవం వచ్చినప్పుడు all the trash is taken away. ఆ సమస్తమైన చెత్త చెదారం అంతా కూడా తీసివేయబడుతుంది. Do you want that in your life, brother? సోదరుడా, నీ జీవితంలో అది నువ్వు కావాలని కోరుతున్నావా? Do you want that in your life, sister? సోదరి, నీ జీవితంలో అది కావాలని కోరుతున్నావా? When Ezra had returned with the book, మరి ఎజ్రా ఎప్పుడైతే పుస్తకమును పట్టుకొని తిరిగి వచ్చాడో he found his own people తన యొక్క సొంత ప్రజలను తను కనుగొన్నాడు. back with the strange wives. అన్యురాలైన స్త్రీలతో వివాహం చేసుకున్న భార్యలను కలుగున్నారు. Everybody with a spirit, I will repeat that word, spirit of denomination. Yes, ప్రతి ఒక్కరు, నేను మరలా దాన్ని చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, సంఘ శాఖ ఆత్మతో ఉన్నారు ప్రతి ఒక్కరు. Spirit of Nicolaitanism. ఎగ్జాక్ట్లీ. నికోలైతు యొక్క బోధ యొక్క ఆత్మ కలుగున్నారు వాళ్ళు. And Ezra started weeping. మరి ఎజ్రా ఏడవడం మొదలు పెట్టాడు. What has happened to my people? నా ప్రజలకు ఏం జరిగింది? After 7 church ages, 7 సంఘకాలాల తర్వాత you gave us grace. మాకు కృపను ఇచ్చావు. And you brought out this message for us. మాకు ఈ వర్తమానమును తిరిగి తీసుకొచ్చావు మాకు. And we are going back to those old things again. మరలా పాత కార్యముల వైపే తిరిగి వెళ్తున్నామా? Brother, there was a
weeping and wailing Yes. in that congregation. ఓ సోదరుడా, అక్కడ ఏడుపు, అక్కడ పశ్చాత్తాపము ఆ జనసమూహంలో మొదలైంది. And there rose a man. మరి అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. I'm not reading. You can read Ezra chapter 10. మరి ఎజ్రా 10వ అధ్యాయంలో మీరు దాన్ని చదవచ్చు. మీరు There rose a man there. అక్కడ ఒక వ్యక్తి లేచాడు. And his name is Shechaniah. మరి అతని పేరు షెకామియా. And Shechaniah said, షెకానియా చెప్పాడు, don't worry, Ezra. ఎజ్రా బాధపడకు, Your prayer is not going in vain. షెకానియా, ఎజ్రా నీ యొక్క ప్రార్థన వ్యర్థంగా పోదు. We will act on this message. ఈ వర్తమానం ప్రకారంగా మేము ఇక క్రియ చేస్తాం. We will take away the strange wives. ఆ అన్యురాలైన భార్యలను ఇక మేము తీసివేస్తాం. We will cast away those strange wives and their children. మరి ఆ అన్యజనులలో నుండి వచ్చిన ఆ స్త్రీలను ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వారిని వారి యొక్క పిల్లలను కూడా మేము వెలగొడతాం. Cast out the bondswoman and her child. ఆ దాసిని దాని కుమారుని వెలగొట్టుము. For the son of the bondswoman is not there with the son of the free. ఎందుకంటే దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారునితో వారసుడు కాదు. We'll cast them out. వారిని మేము బయటికి వెళ్ళగొడతాం. Give us some time. మాకు కొంత సమయం ఇవ్వు. What happened? ఏం జరిగింది? It started raining. అది మన వర్షం రావడం మొదలైంది. And a heavy rain came మరి down. ఓ పెద్ద వర్షం కిందికి వచ్చింది. And the people were sitting in rain hearing Ezra. మరి ప్రజలు ఆ వర్షములో కూర్చొని ఎజ్రా మాటలు వింటున్నారు. And the people said, మరి జనులు చెప్పారు, today it's raining. ఈ రోజు ఇది వర్షం పడుతున్నది, Give us some time మాకు కొంత సమయం ఇవ్వు. and we'll bring this to pass. మరి ఇది జరుగునట్లుగా మేము I చేస్తాం. want to say something. మరి నేను ఓ విషయం మీకు చెప్తాను. Today Ezra is not alone. ఇప్పుడు ఎజ్రా ఇప్పుడు ఒంటరిగా లేడు. మన ఎజ్రా, There are some Shechaniahs. ఇక్కడ కొంతమంది షెకినాలు ఉన్నారు. There are some Shechaniahs even here. కొంతమంది షెకినాయలు ఇక్కడ ఉన్నారు. Who am I? షెకన్యాలు ఇక్కడ ఉన్నారు. షెకన్యాలు. Who am I? నేను ఎవరిని? Who are you? నువ్వు ఎవరివి? Some Shechaniahs in the message. వర్తమానంలో కొన్ని షెకన్యాలు వీళ్ళు. Who's telling our Ezra? మన ఎజ్రాతో వాళ్ళు చెప్తున్నారు, Your prayer is not going in vain, నీ Ezra. యొక్క ప్రార్థన వ్యర్థంగా పోదు ఎజ్రా. We will separate these strange women. ఈ అన్యురాలైన స్త్రీలను మేమిప్పుడు వేరు చేస్తాం. We will fight till the end to get this Nicolaitanism out of our churches. మా సంఘములలో నుండి నికోలేతుకు బోధ బయటికి వెళ్ళే వరకు మేము పోరాడతాము, యుద్ధం చేస్తాము. No Balaam can attend our church. ఏ బిలాము కూడా మా సంఘానికి హాజరు కాలేడు. No Jezebel will be allowed in my church. ఏ ఒక్క యెజబెలు కూడా నా సంఘములో అనుమతి లేదు. I'll not allow any such deed of Nicolaitan in my church. మరి ఆ నికోలేతు యొక్క క్రియలు ఏవి కూడా నా సంఘములో నేను అనుమతించను. What happened? ఏం జరిగింది? A revival began. ఒక ఉజ్జీవం ప్రారంభమైంది. And let me tell you, brother, నేను విషయం చెప్పనివ్వండి. immediately after Ezra is Esther, మరి ఎజ్రా తర్వాత వెంటనే ఎస్తేర్ ఉన్నది, where Haman is hanged. ఎక్కడైతే హామాను ఉరిదీయబడ్డాడో. And after Esther ఎస్తేర్ తర్వాత is Job. అది యోబు. Sorry. Yes, Job. యోబు. And then is Psalms. తర్వాత కీర్తనలు. And what is Job? యోబు ఏంటి? Resurrection. పునరుత్థానము. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? What is God doing in the last days? చివరి దినాలలో దేవుడు ఏం By చేస్తాడు? opening the seals, ముద్రలను తెరచుడు ద్వారా, opening the mysteries, మర్మములను తెరచుడు ద్వారా He's cleansing the bloodline. ఆయన రక్తరేఖను శుభ్రపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. The original blood, ఆ అసలైన రక్తం, the blood of Jesus, యేసుక్రీస్తు యొక్క రక్తం, which speaketh better things. ఆ శ్రేష్టమైన మాటలు పలుకును. 7 voices from the blood ఆ రక్తములో నుండి 7 స్వరములు to the family of God, దేవుని యొక్క కుటుంబమునకు, to separate them from unbelief, అవిశ్వాసము నుండి వారిని వేరు చేయడానికి, to separate them from the world, లోకము నుండి వారిని వేరు చేయడానికి, to protect His bloodline. తన రక్తరేఖను కాపాడడానికి. Why? ఎందుకు? Christ is coming through you. క్రీస్తు నీ ద్వారా వచ్చుచున్నాడు. Rapture is coming through this woman. yes ఎత్తబడుట ఈ స్త్రీ ద్వారా వచ్చుచున్నది. Rapture is coming through this family. ఎత్తబడుట ఈ కుటుంబం ద్వారా వచ్చుచున్నది. Can we say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? Oh brother, sister. ఓ సోదరి సోదరుడా, And Ezra is not alone. ఎజ్రా ఇప్పుడు ఒంటరిగా లేడు. He has some magistrates. ఆయనకు కొంతమంది మంత్రులు ఉన్నారు, He has some judges. కొంతమంది న్యాయాధిపతులు He has ఉన్నారు, some pastors. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, He has some evangelists. కొంతమంది He has some సువార్థికులు ఉన్నారు, preachers. కొంతమంది ప్రసంగికులు He ఉన్నారు, has some brothers and sisters కొంతమంది సోదరులు ఉన్నారు. who will watch this.
దీని వాళ్ళు గమనిస్తారు. that there is no intermingling. ఆ కలుపుట లేదా మిశ్రం చేయుట అనేది లేకుండా ఉండడానికి వాళ్ళు గమనిస్తూ Every ఉంటారు. minister under Ezra has one job: to protect this bloodline. ఎజ్రా కిందున్న ప్రతి సేవకునికి ఇవ్వబడిన ఒకే ఒక ఉద్యోగం బాధ్యత ఏంటంటే ఆ రక్తరేఖను పవిత్రంగా ఉంచడానికి దాన్ని కాపాడాలి. To protect his church. తన సంఘాన్ని కాపాడడానికి, To protect his brother and sister తన సోదరిని కాపాడడానికి. from this mixing. ఎస్, ఈ మిశ్రమము నుండి Brother Branham said, సబెరామ్ గారు చెప్పారు, God is not a mixer, he's a separator. Amen. దేవుడు మిశ్రమము చేయవాడు కాదు, దేవుడు వేరు చేయవాడు అన్నాడు. And the true saints of God are not mixers. ఎస్, నిజమైన దేవుని యొక్క సేవకులు వాళ్ళు ఎన్నడూ మిశ్రము చేయవారు కాదు. They're not compromisers. మనము రాజీ పడే వాళ్ళం కాదు, మనం They are separators. వారు వేరు చేయవారు. వాళ్ళు Separate me, Paul and Barnabas. పౌలు బర్నబారు నా కొరకు వేరు చేయండి, Separating my people. నా ప్రజలను వేరు చేయండి. What's the purpose? ఏంటి ఉద్దేశం ఏంటి? Protect the bloodline. రక్తరేఖను కాపాడడానికి. In Revelations 10, ప్రకటన 10లో when the mighty angel stood 1 foot on land and 1 on sea, ఆ బలిష్ఠుడు దూత ఒక పాదము సముద్రం పైన ఒక పాదము భూమి పైన మోపినప్పుడు, why did you come, mighty angel? ఓ బలిష్ఠుడు దూత నువ్వు ఎందుకు వచ్చావు? I've come to intervene. నేను జోక్యం తీసుకోవడానికి వచ్చా. I'm seeing a prophet's wife going to another man. I will not allow it. Yes, నేను చూస్తున్నాను ప్రవక్త యొక్క భార్య మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళడము, అది నేను అనుమతించను. I will not allow this wife to be defiled. మరి ఈ స్త్రీ, ఈ భార్య అపవిత్రపరచబడడానికి నేను అనుమతించను. And I give a commandment. మరి నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా. I cry with a loud voice. మరి నేను బిగ్గరగా కేక వేస్తున్నా. And 7 thunders utter their మరి voices. 7 ఉరుములు వారి శబ్దములు పలికినవి. What are the voices? ఆ స్వరాలు ఏంటి? To bring Sarah back to Abraham. Exactly, శారాను తిరిగి అబ్రాహాము యొద్దకు తీసుకురావడం. To restore the prophet his wife. మరి ప్రవక్తకు తన భార్య తిరిగి సమకూర్చబడుట. Back to the faith of the fathers. తండ్రుల యొక్క విశ్వాసం వైపు తిరిగి వచ్చుట. To protect the bloodline. ఆ రక్తరేఖను కాపాడడానికి. That's why ఆ కారణాన్ని బట్టి under grace, కృప కింద when the mighty angel came, బలిష్ఠుడు దూత వచ్చినప్పుడు this Eve cannot be defiled. ఈ అవ్వ ఈమె అపవిత్రపరచబడదు. God is personally watching over her. ఆ దేవుడు వ్యక్తిగతంగా ఆమె పైన వ్యక్తిగతముగా గమనిస్తా ఉన్నాడు. If you belong to that prophet's wife, ఆ ప్రవక్త ఒక భార్యగా నువ్వు చెందుంటే, listen brother, వినండి సోదరుడా, as humans we may make mistakes, మానవులుగా మనం తప్పులు చేస్తాం, but God intervenes. కానీ దేవుడు ఆయన మధ్యలోనికి జోక్యం చేసుకుంటాడు. Holy Ghost intervenes. పరిశుద్ధాత్మ జోక్యం తీసుకుంటాడు. Stops us from doing some things. కొన్ని కార్యాలు చేయడానికి ఆయన ఆపుతాడు. ఆయన What is that? అదేమిటది? The grace of God. దేవుని ఒక కృపది. To protect his bloodline. తన రక్తరేఖను కాపాడడానికి. Let that grace come to your child. ఆ కృప నీ కుమారుని యొద్దకు Let that రానివ్వు. grace come to your daughter. నీ యొక్క కుమార్తె దగ్గరకు ఆ కృపను రానివ్వు. Let that grace come in our families. మరి మన కుటుంబాలలోనికి ఆ కృపను To bring them back. మరలా తిరిగి వాళ్ళని తీసుకురావడానికి, Not allow them in the world. వాళ్ళని లోకములో ఉండడానికి అనుమతించడానికి The child opens the mobile. మరి ఆ బిడ్డ ఆ మొబైల్ తెరుస్తాడు. But this time, ఈసారి మాత్రం the mighty angel comes. బలిష్ఠుడు దూత వస్తాడు. Condemns the child. ఆ బిడ్డను ఖండిస్తాడు. He throws that mobile. అప్పుడు అతను ఆ మొబైల్ విసిరేస్తాడు. And he gets down and he starts weeping. మరి అతను కిందికి అతను మోకరించి ఏడవడం Gives his మొదలుపెడతాడు. life to Christ. అతను క్రీస్తుకు తన జీవితాన్ని ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. That same Holy Ghost came in Hattie's house. మరి అదే పరిశుద్ధాత్మ హెట్టి యొక్క ఇంటికి వచ్చింది. Let the same Holy Ghost come in your house. మరి అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు నీ ఇంటికి కూడా వస్తున్నాడు. In my house. నా కుటుంబంలోనికి, నా Let him ఇంటిలోనికి intervene. ఆయన వచ్చి జోక్యం తీసుకొనివ్వండి. He will not allow ఆయన అనుమతించాడు. ఆయన this mixing. ఈ కలపడం అనేది మిశ్రమం ఆయన అనుమతించాడు. He will not allow Valiism to enter prophet's wife's church. ఆ ప్రవక్త భార్య సంఘములోనికి ఈ లోకము మిశ్రమం అవడానికి లేదా ప్రవేశించడానికి ఆయన అనుమతించడు. And you pastor, మరి నువ్వు పాస్టర్వి, and you minister, నీవు సేవకుడు, నువ్వు పాస్టర్వైన నువ్వు make a pledge to God from today. ఈ రోజు నుండి దేవునికి ఒక ప్రతిజ్ఞ చేయి. Let nobody say amen.
Let nobody say amen. ఎవరు కూడా ఆమేనని చెప్పవద్దు. Let nobody say hallelujah. మరి ఎవరు కూడా ఆమేనని చెప్పకుండా గాక, ఎవరు కూడా హల్లెలూయా అని చెప్పకుండా గాక. But I'll preach what God tells me. దేవుడు ఏమి ఎవరు కూడా ఆమేనని చెప్పకపోయినా, ఎవరు కూడా హల్లెలూయా అని చెప్పకపోయినా, నేను మాత్రము దేవుడు చెప్పిందే బోధిస్తా. You are not watching for people's reactions. ఎగ్జాక్ట్లీ. ప్రజల యొక్క ప్రతిస్పందనను నువ్వు గమనిస్తలేవు, వాటి కోసం కాదు. Nobody saying amen. ఎవరు ఆమేన్ చెప్పకపోయినా సరే, Nobody saying hallelujah. ఎవరు కూడా హల్లెలూయా అని చెప్పకపోయినా, But God is saying amen. కానీ దేవుడు ఆమేన్ అని చెప్తున్నాడు. God is saying hallelujah. దేవుడు హల్లెలూయా చెప్తున్నాడు. Go on. Go on. ముందుకెళ్ళు. You're not catering to the people. నువ్వు జనుల కోసం చేయడం లేదు, You're catering to God. నువ్వు దేవుని కోసం చేస్తున్నావు. You're not a compromiser. నీవు ఒక రాజీపడివాడు కాదు. Many a times when you correct in the church, people don't love you. చాలా సార్లు సంఘమును నువ్వు సరిదిద్దడానికి ప్రయత్నిస్తే జనులు నిన్ను ప్రేమించరు. But you're not seeking their love, you're seeking His love. వారి ప్రేమను కాదు నువ్వు వెతుకుతున్నది, అదిగో ఆయన ప్రేమను నువ్వు వెతుకుతా ఉన్నావు. In Brother Branham's meeting, సోదర బ్రహ్నం గారి ఒక కూటమిలో hear the tapes. ఈ టేపులలో వినండి. When he cuts a joke or says a light thing, everybody laughs. మరి ఆయన ఏదైనా ఒక చిన్న జోకు చెప్పినప్పుడు, ఏదైనా మాట చెప్పినప్పుడు అందరూ నవ్వుతారు. But when he's really preaching the message, కానీ what? అతను How many say amen? How many say hallelujah? ఆయన నిజంగా వర్తమానాన్ని బోధిస్తున్నప్పుడు ఎంతమంది నిజంగా ఆమేనని చెప్తారు, ఎంతమంది హల్లెలూయా అని చెప్తున్నారండి? You have heard the tapes. మీరు టేబుల్ విన్నారు కదా. How many say amen? ఎంతమంది ఆమేన్ చెప్తారు? How many say hallelujah? ఎంతమంది హల్లెలూయా అని చెప్తున్నారు? Everybody is quiet. ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా ఉంటున్నారు. They're only waiting for the last part of the service when discernment will start. వారు కేవలం ఆ కూటములో చివరి భాగం కొరకు వేచి చూస్తున్నారు, ఎందుకంటే ఆ చివరి భాగములో వివేచన మొదలైతది కదా అని. Is Brother Branham waiting for their amens and hallelujahs? మరి సోదర బ్రహ్నం గారు వారి యొక్క ఆమేన్లు హల్లెలూయా కోసం ఏమైనా వేచి చూసాడా? But even today, కానీ ఈ రోజు కూడా you and I in India ఇండియాలో నువ్వు నేను are reading those messages. ఆ వర్తమానాలు చదువుతా ఉన్నాం మనం. In jungles of Africa, ఆఫ్రికాలోని జంగల్స్, in jungles of India, ఇండియాలోని ఆ యొక్క అడవులలో they are reading the message. వారు వర్తమానమును చదువుతున్నారు. They are weeping, they are crying. వారు ఏడుస్తున్నారు, వారు కన్నీరు గారుస్తున్నారు. If his message didn't take effect in America, మరి ఆయన ఒక వర్తమానం అమెరికా పైన ప్రభావం చూపించకపోతే in those churches, ఆ సంఘాలలో no problem. సమస్య ఏం లేదు. There is an elect somewhere. కానీ ఎన్నుకోబడిన వారు ఎక్కడో ఉన్నారు. Who will hear that message? వారు ఆ వర్తమానమును వింటారు. You preach the word, brother. సోదరుడా, నువ్వు వాక్యం బోధించు. You don't worry about people's reactions. ప్రజల యొక్క ప్రతిస్పందన కోసం నువ్వేం బాధపడకు. Remember, గుర్తుంచుకోనండి, whenever you condemn same, you'll not be loved. ఎప్పుడు నువ్వు ఖండించినా సరే నువ్వు ఇక ప్రేమించబడవు ఖండించినందుకు. So was John the Baptist. బాప్తిస్మం ఇచ్చే యోహాను వలె, So was the prophets. ప్రవక్తల వలె, So was our Lord Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు వలె. But they were not waiting for people for clap their hands. ప్రజలు వాళ్ళ యొక్క చేతులతో చప్పట్లు కొట్టాలని వాళ్ళు ఎదురు చూడలేదు. వాళ్ళు They had come to finish a commission. వారికి ఇవ్వబడిన ఆజ్ఞను సేవను పూర్తి చేయడానికి వచ్చారు. You are here to finish a commission. నీవు ఇక్కడ ఉన్నది నీకు ఇవ్వబడిన ఆజ్ఞను లేదా సేవను నువ్వు పూర్తి చేయడానికి వచ్చావు, Which God gave to our Ezra. మన ఎజ్రాకు దేవుడిచ్చింది. Don't allow that bloodline to be polluted in your church. నీ సంఘములో ఆ రక్తరేఖ అపవిత్రపరచబడుటకు అనుమతించకు. In your family, మీ కుటుంబంలో కూడా, in your own life, నీ యొక్క సొంత జీవితంలో don't allow that pollution. ఆ కలుషితమును అనుమతించకు. And if you're really the child of God, మరి నిజంగా నువ్వు దేవుని యొక్క బిడ్డవైతే that mighty angel is here. బలిష్ఠుడు దూత ఇక్కడ ఉన్నాడు. Who will ensure ఆయన నిశ్చయంగా that you don't meddle there. మరి ఆయన అటువైపు నువ్వు వెళ్ళకుండా ఉండునట్లు నిశ్చయత కలిగి ఉంటాడు ఆయన. Just before Sarah embraced the promised son, వాగ్దాన కుమారుణ్ణి శారా పొందుకునే ముందు she was to be the wife of Abimelech. ఆమె అబీమెలెకు యొక్క భార్య అవ్వబోతున్నది. And God intervened. మరి దేవుడు మధ్యలో జోక్యం తీసుకున్నాడు. Restore the prophet his wife. ప్రవక్త తన యొక్క భార్యను తిరిగి
ఆయన పునరుద్ధరించాడు. Someday I would preach restoration of prophet's wife. ఒకరోజు నేను బోధిస్తాను ప్రవక్త భార్య యొక్క పునరుద్ధరణ. That's a message in itself. అది స్వయంగా ఒక వర్తమానమై ఉన్నది. Restoration of prophet's wife. ప్రవక్త భార్య యొక్క పునరుద్ధరణ. That's what's taking place today. ఈ రోజు అదే జరుగుతా ఉన్నది. Are you understanding, brother? సోదరుడు మీకు అర్థమవుతా ఉన్నదా? And then ఆ తర్వాత when she was brought back, ఆమె తిరిగి తీసుకొని రాబడినప్పుడు God protected that bloodline. దేవుడు ఆ రక్తరేఖను కాపాడాడు. The promised son came. వాగ్దాన కుమారుడు వచ్చాడు. What about now? ఇప్పుడు ఏం సంగతి? Abimelech, అబిమెలెక్ the new pope. కొత్త పోపు. He'll make the council of churches అతను సంఘముల యొక్క సమాఖ్యం చేస్తాడు. and strengthen the image మరియు ఆ యొక్క ప్రతిమను బలపరుస్తాడు. and force some true people నిజమైన వ్యక్తులను ఒత్తిడి చేస్తాడు, బలవంతం చేస్తాడు. to bow to that image. ఆ యొక్క ప్రతిమకు మోకరించినట్లుగా, సాష్టాంగపడినట్లుగా. This is the last test. ఇది ఇక చివరి పరీక్ష. This is the last test. ఇది చివరి పరీక్ష. True ones, some true people will be forced to join that image. కొంతమంది నిజమైన వ్యక్తులు ఆ యొక్క ప్రతిమకు మోకరించవలనని, సాష్టాంగపడవలనని, దాంతో కలవలనని ఒత్తిడి చేయబడతారు. It is at this time మరి అది ఈ సమయమే that mighty angel will step forward అదిగో ఈ సమయంలోనే బలిష్ఠుడైన దూత ముందుకు and tell that వస్తాడు. Abimelech, మరి అబిమెలెకుతో చెప్తాడు, don't touch her. ఆమెను తాకొద్దు నువ్వు, She's mine. ఆమె నాది. And the next thing, తర్వాత విషయం rapture, ఎత్తబడుట, meeting the promised son. ఆ వాగ్దాన కుమారుని కలుసుకొనుట. God bless you. దేవుడు మిమ్మల్ని I దీవించును give the గాక. service to Pastor Abraham. పాస్టర్ అబ్రహాం గారికి తిరిగి నేను ఈ యొక్క కూటాన్ని అప్పగిస్తాను. God protecting his bloodline in the దేవుడు last తన days. యొక్క రక్తరేఖను ఈ చివరి దినాల్లో కాపాడడము. God really bless you. దేవుడు నిజంగా మేము దీవించును గాక. Amen. ప్రైజ్ ది లార్డ్. సరిపోవి.